ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां एव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयं इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिने कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. हरे कृष्णा प्रभु जी प्रणामाल प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणामाल प्रभु जी। प्रणाम वसंती माता हरे जी, कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी। प्रणाम सरिता माता जी, राधा गौरंगी माता जी, शैलजा हरे कृष्णा, हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। धन्यवाद प्रणाम మధుగోపాల్ ప్రభు. ప్రభుజీ ఇప్పుడే గోపికలు అందరిది కృష్ణ మీద ఉన్న ప్రేమని కృష్ణ ఎలా చెప్పారో అలా విని మీ దగ్గరకు వచ్చాం ప్రభుజీ. హరి హరి దండవత్ ప్రణామ్ మాతాజీ. బృందావనం వెళ్ళి వచ్చినాం ప్రభుజీ. ఓకే, ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలనుందా లేదా మనం రెగ్యులర్ గా భగవద్గీత చదవదామా? ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ సరితా మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ ద్రోణాచార్యుడు ద్రుపదుని చేతిలో చనిపోతాడా లేకపోతే ధర్మరాజు ఒక అశ్వత్థామ చనిపోయిండు అని అన్న మాట మరణిస్తాడా ప్రభుజీ? సో ద్రోణాచార్యుడు యాక్చువల్లీ అతను బ్రాహ్మణుడు.
కానీ శస్త్ర విద్యలు ఇవన్నీ చక్కగా నేర్చుకున్నాడు, యుద్ధానికి వచ్చాడు. సో ద్రోణాచార్యుణ్ణి సంహరించడం చాలా కష్టం. సో అప్పుడు కృష్ణ ఒక చిట్కా చెప్తాడనమాట. ద్రోణాచార్యుడి కొడుకు మీద వ్యామోహం ఉంటుంది. సో అశ్వత్థామ అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పాలి అని చెప్తాడనమాట కృష్ణ. సో అప్పుడు వీళ్ళు అట్లీస్ట్ అందరూ రెడీగా ఉంటారు, కానీ ధర్మరాజు కొంచెం సేపు సంకోచిస్తాడు. సో ధర్మరాజు యుధిష్ఠిరుడు అతని యొక్క రథం ఎప్పుడు కూడా నేలకు ఆనదనమాట. నేల మీద కొన్ని ఇంచెస్ పైకి ఉంటుంది. ఎందుకంటే అతడు పుట్టినప్పటి నుంచి సత్యం పలుకుతూ ఉన్నాడు అనమాట. సో అందుకని ఆయన యొక్క రథం ఎప్పుడైనా కొన్ని ఇంచెస్, ఆయన చక్రాలు కూడా కింద ఆనవు, రథం చక్రాలు. సో ఎప్పుడైతే ఈ కృష్ణ భగవానుడు ఒక అబద్ధం చెప్పమన్నప్పుడు ఆయన సంకోచిస్తాడు ఒక క్షణపాటు, అప్పుడు ఆయన రథం కిందికి ఆనుతుంది అన్నమాట. సో అప్పుడు ఇమీడియట్లీ సరే ఓకే అట్లా అని చెప్పేసి ఒక అశ్వత్థామ అనే ఒక ఏనుగు ఉంటుంది. సో భీముడికి సైగ చేస్తాడు అనమాట. ఆ భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎట్లాగూ అశ్వత్థామ చనిపోయాడు కదా అని చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు ఆ యుధిష్ఠిరుడు, సో అప్పుడు అనౌన్స్ చేస్తారు అందరూ, ఆల్రెడీ అనౌన్స్ చేసి మీ అశ్వత్థామ చనిపోయాడు అని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఆ చుట్టుపక్కల అందరూ అలా మాట్లాడుతూ ఉంటే ద్రోణాచార్యుడు అంటాడు అనమాట, అశ్వత్థామ చనిపోవడం ఏంటి, నాకు ఈ వార్త ఓన్లీ నేను యుధిష్ఠిరుడు చెప్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అని చెప్తాడు అనమాట. సో అప్పుడు యుధిష్ఠిరుడి దగ్గర ఇట్లా అనగానే ఆయన సంకోచిస్తాడు. ఇంతలో కృష్ణ భీముని అశ్వత్థామ ఏనుగుని సంహరించమని చెప్తాడు. సో ఆ ఏనుగు చనిపోయిన తర్వాత అశ్వత్థామ చనిపోయాడు అని చెప్తాడు. అంతలో కృష్ణ కూడా శంకు ఊదుతాడు అనమాట. సో ఆ గ్యాప్. సో ఈ వార్త ఎప్పుడు వింటాడో ఆయన బేసికల్లీ అస్త్రాలన్నీ వదిలేస్తాడు. అప్పుడు దృష్టద్యుమ్న వచ్చేసి ఆయన ఖడ్గం తీసి ఆయన యొక్క తలని నరికేస్తాడు అనమాట. సో అట్లా చనిపోతాడు అతను. సో దృష్టద్యుమ్న ఎవరు? ద్రుపదుడి యొక్క కుమారుడు. ద్రుపదుడు ఎవరు? సో ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరు ఫ్రెండ్స్. అయితే ద్రుపదుడు ఒకసారి అవమానిస్తాడు అనమాట. సో యాక్చువల్లీ ఈ స్టోరీ మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేస్తాను. సో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, ద్రోణాచార్యుడును ద్రుపదుడు. సో వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నప్పుడుగా వాళ్ళు మాట్లాడుతూ అనుకుంటున్నారు అనమాట, నాకు ఫ్యూచర్లో ఏది వచ్చినా సరే నీకు సగం భాగం ఇచ్చేస్తాను, నీకేదో వచ్చినా నాకు సగం ఇచ్చేసేయని. అట్లా క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా, నేను బాగా సంపాదిస్తే నేను నిన్ను చూసుకుంటాను, లేదా నువ్వు బాగా సంపాదిస్తే నాకు హెల్ప్ చేయని అట్లా అనుకుంటారు. సో ఆ విధంగా క్లాస్లో చదివిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఈ ద్రోణాచార్యుడు చాలా చాలా బీదరికంలో ఉంటాడు అనమాట. ఎంత బీదరికంలో ఉంటాడంటే అతడికి పాలు తాగుదామంటే ఒక ఆవు కూడా లేదు. సో వాళ్ళ పిల్లలకి అశ్వత్థామకి ఆయన చిన్న కొడుకున్నప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసేదంటే పిండిలో వాటర్ పోసి తాగిపించేది అనమాట. సో దాట్ అట్లీస్ట్ ఆయన పాలు తాగుతున్నాడు అనే ఫీలింగ్ రావడానికి. సో ఇట్లా బాధపడుతూ అతను ఇంత బాధలో ఉన్నప్పుడు అతని భార్య అయిన కృపి ఆమె ఒక సలహా ఇస్తుంది. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీరు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అని చెప్పారు కదా, ఒకసారి ఆయన రాజ్యం వెళ్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి కొన్ని ఆవులను అడగండి, అట్లీస్ట్ మనకి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పండి అంటే ఈయన కొంచెం హెజిటేట్ అవుతాడు, ఆయన కూడా వెళ్తాడు. సో వెళ్ళి అప్పుడు ద్రుపదుడు అప్పటికి మంచి రాజు తయారవుతాడు, చాలా అట్టహాసంగా ఎంతో పెద్ద రాజ్యం ఉంటుంది. సో రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇతను వెళ్ళగానే చూసి గమనిస్తాడు, ఎస్ ఇతను నా చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేసి. సో ఇతను గుర్తు చేస్తాడు అనమాట, చిన్నప్పుడు గుర్తుందా మన ఇద్దరం చదువుకున్నప్పుడు నీకు ఏదొస్తే అది నాకు సగం ఇస్తామన్నావు అని అలా అంటాడు అంతే. ఆయన బాగా నవ్వుతాడనమాట, నవ్వి చెప్తాడనమాట, నువ్వు ఎంత బీదరికంలో ఉన్నావు అంటే ఇప్పుడు నేను అర్ధరాజ్యాన్ని నీకు ఇవ్వాలా అని చెప్పేసి బాగా హేళన చేస్తాడు. సో హేళన చేస్తే ఆ అవమానంతో వెళ్ళిపోతాడు అతను. అవమానంతో వెళ్ళిపోయి తర్వాత కౌరవులకు చెప్తాడనమాట. మరి శిష్యులు అందరూ ఇప్పుడు పాండవులకు కౌరవులకు యుద్ధం అంతా నేర్పిస్తాడు కదా. ఆ తర్వాత గురుదక్షిణ. సో ఇప్పుడు గురుదక్షిణ టాపిక్ వస్తుంది అనమాట. అప్పుడు ద్రుపదుడిని ఎవరైతే బందీని తీసుకొస్తారో వాళ్ళు నాకు గురుదక్షిణ చెల్లించినట్టు అవుతుంది అని చెప్తాడు.
అప్పుడు ఇమ్మీడియట్లీ కౌరవులు దుర్యోధనుడు రెడీగా ఉంటారనమాట. 100 మందితో వెళ్ళి నేను ఇప్పుడే తీసుకొస్తాను, అతన్ని సంహరించి తీసుకొస్తానంటే మళ్ళీ చెప్తాడు, సంహరించాల్సిన అవసరం లేదు, నాకు అతన్ని బందీ చేసి తీసుకురావాలి. సో దుర్యోధనుడు హస్తినాపురం ధ్వజం తీసుకొని వెళ్ళి, సేనాన్ని తీసుకొని వెళ్ళి 100 మంది అన్నదమ్ములు అందరూ కలిసి వెళ్తారు. వెళ్తే ద్రుపదుడు చాలా వాళ్ళని ఈజీగా ఓడిస్తాడు. ఓడించి తరిమి కొడతాడు అనమాట. సో అప్పుడు వాళ్ళు తలదించుకొని వచ్చేస్తారు. అప్పుడు పాండవులు వస్తారు. పాండవులు వచ్చేసి ఈ 5 వెళ్తుంటే వాళ్ళు హేళన చేస్తున్నారు. దుర్యోధనుడు, మేము 100 మంది వెళ్ళాము, ఇంత ఇంత బలం ఉంది మాకు, మా వల్లనే కాలేకపోతే మీరు ఎలా చేస్తారని. సో వీళ్ళు 5 వెళ్తారు. జస్ట్ కేవలం ఈ 5 వెళ్ళేసి అర్జునుడు చాలా ఈజీగా బంధించేసేసి బందీగా పట్టుకొని తీసుకొని వస్తున్నాడు అనమాట ఇప్పుడు. సో అట్లా బందీగా పట్టుకొని తీసుకొని వచ్చేసి కట్టేసి ఆయన కాళ్ళ మీద పడేస్తాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు అంటున్నాడు అనమాట, మళ్ళీ నవ్వుతూ ఆన్సరిస్తాడు, చూసావా, ఇప్పుడు నీ రాజ్యం నా రాజ్యం అయిపోయింది, ఎందుకంటే నేను ఓడించాను. సో నీ రాజ్యం ఏదంతా నా రాజ్యం మొత్తం నాదైపోతుంది, కానీ నీలా కాదు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఒక ఆవును తీసేసుకొని మిగతాది మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఆయనకు బాగా క్షత్రియుడు కదా, క్షత్రియుడు ఇలా బంధించేసి తీసుకొని వచ్చేసి ఓడించి మళ్ళీ చంపకుండా వదిలేసి ఒక ఆవును తీసుకొని వెళ్ళిపోయాడు అనేది కక్ష పెట్టుకుంటాడు. సో కక్ష పెట్టుకొని వెళ్ళి అందరు బ్రాహ్మణాస్ దగ్గరికి వెళ్ళి, సాధువుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాడు అనమాట, నేను ఎలాగైనా సరే ఇప్పుడు నేను ద్రోణాచార్యాన్ని సంహరించాలి, నాకు ఉపాయం చెప్పండి అని, యజ్ఞ చేయాలని చెప్పేసి. సో అందులో ఒక సాధువు చెప్తాడు అనమాట, నువ్వు ఈ ఫలానా యజ్ఞ చేయి, దాని ద్వారా నీకు ఒక కొడుకు జన్మిస్తాడు, ఆ కొడుకు ద్వారా అతన్ని సంహరించే కొడుకు నీకు పుడతాడని చెప్పేసి. సో అప్పుడు ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ మంత్రంలో నుంచి, హావకుండంలో నుంచి, ఆ మంటల్లో నుంచే ఫస్ట్ దృష్టద్యుమ్న వస్తాడు. సో దృష్టద్యుమ్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మంటల్లో నుంచే ద్రౌపది వస్తుంది. అందుకే ద్రౌపది ఎప్పుడు కూడా చాలా ఫైర్డ్ అప్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆమె మంటలో నుంచి పుట్టింది కాబట్టి. సో అలా దృష్టద్యుమ్న ద్రుపదుడి యొక్క కొడుకు వేచి చూస్తున్నాడు అనమాట, ఎప్పుడు సమయం వస్తుందా నేను వెళ్ళి ద్రోణాచార్యుని సంహరించాలని చెప్పేసి. సో వెయిట్ చేస్తున్నాడు, యుద్ధంలో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈ అవకాశం రాగానే ఇమ్మీడియట్లీ ఆయన ఖడ్గం తీసేసి వెళ్ళి ద్రోణాచార్యుని సంహరించేస్తాడు. సో ఆ విధంగా అతని యొక్క సంహారం జరుగుతుంది. సో దాంట్లో ఎవరు సంహరించారు? దృష్టద్యుమ్న. సో దానికి ఇదంతా పెద్ద వృత్తాంతం కూడా ఉంది, దానికి స్టోరీ. ఓకేనా మాతాజీ? సరితా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. సుధా మాతాజీ దండవత్ ప్రణామ్. రవి ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. సో ఈరోజు ఫస్ట్ టైం శైలజ అండ్ సుధా మాతాజీ జాయిన్ అయ్యారు ఫస్ట్ టైం. సో మేము ఈ భక్తి వృక్ష ఎలా చేస్తున్నామంటే, భగవద్గీత శ్లోకాలు ఫస్ట్ నుంచి ఒక్కొక్క శ్లోకం తీసుకొని దాన్ని డీప్ గా చదువుతాం అనమాట. చదివి అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు భగవద్గీత అంటే ఏంటి, ఈ శ్లోకాలు అంటే ఏంటి, మెయిన్లీ అర్థం. ఆ అర్థం మనకు తెలిస్తే మనలో పాటు మనము పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది భగవద్గీత గురించి. చాలాసార్లు ఏం చేస్తారంటే, కొందరు భగవద్గీత పారాయణం చేస్తారు, కొందరు జస్ట్ శ్లోకాలు చదివేసేసి వదిలేస్తారు. ఎస్, అది కూడా మంచిదే, కానీ మీనింగ్స్ తెలిస్తే ఇంకా మంచిది కదా. సో ఇది ఈ అర్థం తెలుసుకోవడం ఒకటి, తర్వాత దాన్ని ఎలా మనము లైఫ్లో భగవద్గీత ఎలా పాటించాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా వెళ్తాం అనమాట. సో ప్లస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది టెంపుల్ కాదు, టెంపుల్లో మనం కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, కొన్ని క్వశ్చన్స్ అడగలేము, కానీ ఇక్కడ ఏ ప్రశ్న అయినా కూడా అడగొచ్చు. తద్వారా మనము ఇతరులు అడిగిన ప్రశ్నల ద్వారా కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు భక్తి అంటే ఏంటి, మనం ఎందుకు చేయాలి, ఇది భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పాడు, అవన్నీ డీటెయిల్డ్గా చదువుకోవడం కోసం. సో అలా భగవద్గీత అనేది మనకు మొత్తము 18 చాప్టర్స్. సో 6 3లో 18. సో ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఒక జువెల్ బాక్స్ తీసుకున్నారనుకోండి, ఆ జువెల్ బాక్స్ కింద ఒక పెట్టె ఉంటుంది, పైన ఒక పెట్టె ఉంటుంది మూత,
దాని మధ్యలో వజ్రం లేదా హారం ఉంటుంది. సో అట్లా ఈ భగవద్గీత కూడా ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కింది భాగం, దాన్ని కర్మయోగ అంటారు. పై బాక్స్, ఆ పెట్టె యొక్క బాక్స్, భగవద్గీత యొక్క చివరి భాగం వచ్చేసి అది జ్ఞానయోగ గురించి చెప్తారు. ఆ మధ్యలో ఉన్న హారం, జ్యువెల్, అది భక్తి యోగ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ 6 చాప్టర్స్ అయిపోయి ఇప్పుడు 7th చాప్టర్లోకి ఎంటర్ అయిపోయాము. 7th చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ మనం భక్తి యోగాలో ఎంటర్ అయ్యాం. ఫస్ట్ 6 చాప్టర్స్ డీటెయిల్డ్గా మనము కర్మయోగ గురించి తెలుసుకున్నాము. చివరి 6 చాప్టర్స్ మనం జ్ఞానయోగ గురించి తెలుసుకుంటాం. ఈ మధ్యలో స్పెషల్గా జ్యువెల్ అనేది భక్తి యోగ. సో భక్తి యోగాలకి మనం ఎంటర్ అయ్యాం, అక్కడ ఉన్నాం మనం. ఓకే, ఇంకెవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, ధనాల ప్రమాణ ప్రభుజీ. దండోత్ ప్రణామం రవి ప్రభు. ప్రభుజీ మా అమ్మ కాశీ ఆసక్పోయింది ప్రభుజీ, ప్రసాదం పట్టుకొస్తారు. ఓకే, మళ్ళా ఇంకొకటి వినాయకుడి దగ్గర కొద్దిగా నేను సెక్యూరిటీగా పనిచేస్తున్నా, అక్కడ కూడా ప్రసాదం ఉంటుంది ప్రభుజీ. ఓకే. ఆ ప్రసాదం అన్నది మనం ఏ విధంగా స్వీకరించాలి, అది స్వీకరించాలా వద్దా ప్రభుజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో కాశీకి వెళ్ళారు, అక్కడి నుంచి కొంచెం ప్రసాదం తీసుకొచ్చారు, అట్లాగే వినాయకుడి దగ్గర ప్రసాదం ఆఫర్ చేశారు. అది మనకు ఆ ప్రసాదంగా ఇస్తే మనం దాన్ని స్వీకరించవచ్చా లేదా? సో దీంట్లో ఫస్ట్ థింగ్, పూర్తిగా మనము ఆ ప్రసాదం గురించి తెలుసుకోవాలి. మనం పైన ఇలా తెలుసుకుంటే ఇది వ్యత్యాసం చేస్తున్నారు, సమత్వం లేదు ఇక్కడ, అట్లా మనకు డౌట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో బేసికల్లీ మనం ఏంటంటే, కృష్ణ ఏమన్నాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం ఉపహర్తం అశ్నామి ప్రయతాత్మనః. సో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నన్ను భక్తితో ఎవరైతే ఇవన్నీ నాకు సమర్పించవచ్చు అని. ఏంటది? పత్రం అంటే ఏదైనా ఆకులు, వెజిటబుల్స్. పుష్పం అంటే ఫ్లవర్స్, ఏదైనా పుష్పాలు. ఫలం అంటే ఫ్రూట్స్, ఏమైనా పండ్లు కృష్ణ భగవానికి ఆఫర్ చేయొచ్చు. తోయం అంటే వాటర్, కృష్ణకి మనము వాటర్ సమర్పించవచ్చు. ఇవి చాలా సింపుల్ గా దొరికిపోతాయి మనకి. మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉన్నా సరే, డబ్బు లేకపోయినా సరే, మనం ఏ కండిషన్ లో ఉన్నా సరే, పుష్పాలు మనకి ఈజీగా దొరుకుతాయి. బయట వెళ్తూ ఉంటే మనము ఏదైనా ఫ్రేగ్రెంట్ ఫ్లవర్, ఏదైనా పూలకి మంచి స్మెల్ ఉందనుకోండి, అవి మనము కడిగి కృష్ణ భగవానికి ఆఫర్ చేయొచ్చు. అలాగే పుష్పాలు, ఫలం అండ్ తోయం, ఫ్రూట్స్, వాటర్, అలాగే పత్రం అంటే ఆకులు. సో ఇవి కృష్ణ భగవానుడు చేశాడు. సో మనం ఎప్పుడైనా సరే మనము ప్రసాదం తీసుకునేటప్పుడు యజ్ఞాత్తాత్ కర్మలోన్యత్ర లోకోయం కర్మబంధన. సో ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏది తిన్నా సరే, మీరు ఏది ధరించినా సరే, ముందు నాకు ఆఫర్ చేయండి, ఆఫర్ చేసి మీరు తీసుకోండి. మనం కృష్ణకు ఆఫర్ చేయకుండా మనం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బద్ధత్వం ఏర్పడుతుంది. బద్ధత్వం అంటే ఏంటి? మనం దానికి ఇంప్లికేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కడైనా మనం కొంచెం మంచి పని చేసాం, మనకు మంచి కర్మ వస్తుంది. చెడు పని చేసాం, చేయకూడని పని చేసాం, చెడు కర్మ వస్తుంది, పాపకర్మ వస్తుంది. ఇవి మనకు అంటుకుంటాయి. అలాగే మనం ఏది పడితే అది తిన్నాం అనుకోండి, ఆ తిన్న దాంతో కూడా మనకి కర్మ అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఇది ఏం చేయాలి? ఫస్ట్ కృష్ణ ప్రీత్యర్థం మనం ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ కృష్ణకు ఆఫర్ చేయాలి. కృష్ణకు ఆఫర్ చేయకుండా మనం భక్తులు తీసుకోరు ప్రసాదం. సో అది ఫస్ట్ పాయింట్. సో మనం కృష్ణకి ఎందుకు ఆఫర్ చేస్తాము? కృష్ణ అనే చెప్పాడు కాబట్టి. ఏంటది? పత్రం పుష్పం ఫలం తోయం యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. ఆ కర్మ బంధన లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఆఫరింగ్ అంతా యజ్ఞలాగా కృష్ణకు ఆఫర్ చేయాలి. సో అది అన్నమాట. సో మనం ఏది వంట చేసినా కూడా కృష్ణకు ఆఫర్ చేయాలి. ఆఫర్ చేసే ముందు ఇది కృష్ణ తినగలిగే ఫుడ్డా కాదా అనేది చూసి వంట చేసి ఆఫర్ చేయాలి. కొన్ని మనం డైరెక్ట్ గా కృష్ణకు ఆఫర్ చేయలేము కూడా. సో అట్లా కృష్ణ ఆమోదించిన ప్రసాదాలు కృష్ణకు ఆఫర్ చేసి మనం తీసుకోవచ్చు. సో అట్లా మనం ఏం చేయాలి?
ప్రతిరోజు వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. ఆనియన్స్ లేకుండా, గార్లిక్ లేకుండా, అంటే ఉల్లిపాయ లేకుండా, ఉల్లిగడ్డ లేకుండా, మష్రూమ్స్ కూడా లేకుండా, మిగతా అన్ని వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ ఎగ్స్ ఉండకూడదు, మాంసాహారం ఉండకూడదు. ఇవన్నీ మీరు వంట చేసేసి మీరు టేస్ట్ చేయకూడదు. ఫస్ట్ కృష్ణాకి ఒక తులసి వేసి కృష్ణాకి ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ మీ ప్రసాదం మీ ఇంట్లో ఫుడ్లో కలిపేసేసి తినొచ్చు. మీరు ఏదైతే వండారో దాంట్లో కలిపేసేసి తినొచ్చు. అట్లా చేశారనుకోండి, మనకి సెన్స్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. అంటే మన ఇంద్రియాల పట్ల ఆధిపత్యం మనకు వస్తుంది, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు కాశీలో ఎవరైనా ఆఫర్ చేశారు ఈవెన్ శివుడికి అయినా కూడా, వాళ్ళు ఇవన్నీ పాటించారా? పాటించరు. వినాయకుడికి ఆఫర్ చేసేటప్పుడు కూడా ఆనియన్ గార్లిక్ లేకుండా వాళ్ళు వండారా? అది తెలుసుకోవాలి మనం. అది లేకుండా వాళ్ళు వినాయకుడికి ఆఫర్ చేసినా కూడా మనం అది తీసుకోకూడదు. సో కృష్ణ ప్రసాదం మనం తీసుకోవచ్చు, కానీ కృష్ణ ప్రసాదం కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా ప్రసాదం ఏదొచ్చినా కూడా మనం దాన్ని స్వీకరించకూడదు. అట్లాగని మనం ఆ ప్రసాదాన్ని తిరస్కరించకూడదు కూడా. సో ఎవరైనా ఇస్తే మీరు తీసుకోవచ్చు. తీసుకొని వచ్చేసి మీ ఇంట్లో చెట్లు ఏమన్నా ఉంటే ఆ చెట్లు మొదల్లో వేసేసేయండి. ఆ ప్రసాదం అలా అయిపోతుంది. అది బెస్ట్. సో అది సింపుల్ ఆన్సర్. ఈ రోజు మనము టాపిక్ డిస్కషన్లో ఇతరత్ర దేవతల గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు అనేది మనకు చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడ. అదేంటి, మనం టెంపుల్కి వెళ్తాము, వినాయకుడు టెంపుల్కి వెళ్తే వాళ్ళు ప్రసాదం ఇస్తే మనం తీసుకోకూడదా అంటే, మనం చూడాలి ఫస్ట్ వాళ్ళు ఆనియన్ గార్లిక్ వేశారా, అందులో ఆఫరింగ్ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టారా లేదా, అవి రెండు చూడాలి. అట్లా ఎవరైనా పెట్టారనుకోండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. యూజువల్గా చాలా మంది అలా పెట్టారు. పండగ అని చెప్పేసి వండుతారు, వంట చేసి అందరికీ పెడతారనమాట. అందులో ఆనియన్ గార్లిక్ వేశారనుకోండి, అది మనం తినకూడదు. కృష్ణకు ఆఫర్ చేయండి ఏది కూడా డివోటీస్గా మనం తీసుకోకూడదు. ఎందుకు? కర్మ బంధన. అలా చేశామంటే ఆ యొక్క కర్మ బంధనంగా మనకు ఏర్పడుతుంది అనమాట. సో అది ఓకేనా ప్రభు? రవి ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ. ఒక చిన్న సందేహం. ఈ ప్రతి ఒక్క దేవత పార్సల్ ఆఫ్ కృష్ణ, ఆయన అంగం. ఎస్, కృష్ణమ్మ ఎలా సమర్పిస్తామో ప్రసాదము, అదే విధంగా తయారు చేసి వేరే దేవత మేము నైవేద్యం పెడతాం. మీరు కృష్ణ ఒక వేరే దేవుడు ఆరాధించడం కూడా కృష్ణనే ప్రేరేపిస్తారు. ఆయన కూడా మీరు కోరిన కోరికలు నెరవేరి ఆయన ఆశీర్వాదం చేస్తారు. ఆయన ప్రకారంగా ఆయన తరఫుగా ఈ దేవుడిలో ఆశీర్వాదం చేయొచ్చు. కృష్ణకి ఎలా నైవేద్యం చేస్తామో అలాగే వేరే దేవుడు గమనిస్తే సమర్పించినామంటే, బికాస్ ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, ఈ కృష్ణకి సమర్పింది అవుతుంది కదా. ఓకే, సో ప్రభుజీ ప్రశ్న ఏంటంటే, ప్రతి ఒక్కరూ కృష్ణ భగవాన్ యొక్క పార్ట్ అండ్ పార్సల్. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి శ్లోకం చెప్పాడు. అందరూ కృష్ణ భగవాన్ యొక్క పార్ట్ అండ్ పార్సల్స్, ఇంక్లూడింగ్ ప్రభుజీ, మాతిజీ, మీరు, ఈ క్లాస్లో ఉన్న అందరూ, నేను, అందరం కూడా ఎవరైతే జీవులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. అయితే ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదం నుంచి కర్మ బంధనం లేకుండా చేసే కెపాసిటీ అందరికీ ఉండదు. ఉదాహరణకి, ఇప్పుడు నేను ప్రసాదం వండాను, తీసుకెళ్ళి మా అమ్మగారికో మా ఫాదర్కో ఆఫర్ చేశాను నేను. వాళ్ళకి ఉద్దేశం బాగానే ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ ఆ కర్మ బంధనం తొలగించేంత కెపాసిటీ ఉందా వాళ్ళకి? లేదు. సో గజేంద్రుడు ఎప్పుడైతే గజేంద్ర మోక్షంలో శ్రీమద్ భాగవతంలో కథ వస్తుంది, ఆ గజేంద్రుడు ఏం చేశాడు? మొసలి వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది. సో కాలు పట్టుకొని ఒక 1000 సంవత్సరాలు ఫైటింగ్ జరుగుతుంది అక్కడ. ఈ గజేంద్ర ఏం చేస్తున్నాడు? ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చేద్దామని ట్రై చేస్తున్నాడు. మొసలి లోపలికి గుంజుకెళ్తున్నాడు.
ఇదంతా ప్రతి ఒక్క దేవతా దేవుళ్ళు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అందరికీ తెలుసు ఈ విషయం. మా దృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతనుభృన్ మనసి ప్రతీత ప్రత్యదృశే భగవతే బృహతే నమస్తే. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. అయితే కృష్ణని ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. అతనికి తెలీదు ఎవరు దేవాది దేవుడు, ఎవరు దేవుడు, ఎవరు అందరికీ దేవాది దేవుడు ఎవరో కూడా తెలియదు. అయితే ఎవరు అక్కడ ఉన్నారు, అందరి దేవతలకు అధిపతి అని పిలుస్తున్నాడు అనమాట. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ. సో ముక్తాయ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకెళ్లి ఒక పిల్లర్ కట్టేశారు. ఒక ఐదుగురు ఉన్నప్పుడు ఐదుగురిని ఐదు పిల్లర్స్ ఉన్నాయి, 5 పిల్లర్స్ కట్టేశారు. అప్పుడు ఈ 5గురిని ఎవరు విడిపించాలి? ఎవరైతే పిల్లర్ కట్టేదో వాళ్ళు వచ్చేసి విడిపించవచ్చు. వీళ్ళని ఆల్రెడీ కట్టేయారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని విడిపించలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళే విడిపించుకోలేరు. సో మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ, ఎవరైతే ముక్తంగా ఉంటారో, ఎవరైతే లిబరేటెడ్ పర్సన్ ఉంటారో అతను మనల్ని లిబరేట్ చేయొచ్చు. భూరి కరుణాయ, ఈ ప్రపంచంలో జనాలు ఎలా ఉంటారంటే, కొందరు మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటుంది, హెల్ప్ చేసే ఉద్దేశం, కానీ వాళ్ళకి ఆ బలం ఉండదు. కొందరికి హెల్ప్ చేసే బలం ఉంటుంది, ఆ యొక్క హెల్ప్ చేయగలిగిన కేపబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక పెద్ద రోగం వచ్చేసింది, ఏదైనా జబ్బు చేసేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమంటాడు, దీన్ని నయం చేయాలంటే 100 crores అవుతుంది అండి అని చెప్తారు. ఆర్ 100 crores ఎందుకు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 lakhs అవుతుంది ఆపరేషన్ చేయడానికి. సో 2 lakhs అండి ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా బీదగా 2 lakhs లేవనుకో వాళ్ళ దగ్గర, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది, మా పిల్లగాడికి ఈ ప్రాబ్లం అయింది, వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది, కానీ వాళ్ళు హెల్ప్ చేయలేరు. ఆ హృదయం ఉంది వాళ్ళకి, ఆ ప్రేమ ఉంది, కానీ హెల్ప్ చేయలేరు. కొందరికి ఆ కేపబిలిటీ ఉంటుంది, 2 lakhs ఇచ్చే కేపబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళు చేసే ఉద్దేశం లేదు, వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం. ఇతను 1000 సంవత్సరాలు ఈ విధంగా అటు ఇటు పెనుగులాడుతున్నా కూడా ఎవ్వరూ రాలేదు. అప్పుడు దేవాది దేవుడు వస్తాడనమాట, కృష్ణ భగవానుడు వచ్చేసి ఇమ్మీడియట్లీ ఆ లిబరేషన్ ఇచ్చేస్తాడు అనమాట. ఎప్పుడైతే దేవాది దేవుడు వస్తున్నాడో అతని వెనకాల ఈ దేవుళ్ళందరూ వస్తున్నారు. ఈ దేవుళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ కేపబిలిటీ ఉంది, అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు. సో మీ ప్రశ్నకి ప్రభుజీ, మమైవాంశో జీవలోకే, ఎవరైనా నిజంగా ఆ విధంగా అనుకొని ఒకవేళ ప్రసాదం ఆఫర్ చేశారనుకోండి, ఇట్స్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. వీళ్ళందరూ కూడా ఈ దేవతను నేను కొలుస్తున్నాను, ఈ దేవత కూడా మమైవాంశో జీవలోక, కృష్ణ భగవాన్ యొక్క అంశ, ఆ అంశగా నేను ఈ ప్రసాదం ఈ మాతాజీకి కానీ, ఈ యొక్క దేవుడికి కానీ, ఈ మాతకి కానీ, ఈ దేవుడికి కానీ నేను సమర్పిస్తున్నాను. అలా మీరు చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కృష్ణకు ఆఫర్ చేస్తారు, చేసి మనకు ప్రసాదంగా ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టుగా ఆనియన్ గార్లిక్ లేకుండా అవన్నీ చూసి అవన్నీ చేసి అలా చేశారనుకోండి, టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. కానీ ఆ విధంగా చేయరు కదా యూజువల్లీ. వాళ్ళకి ఏంటంటే కోరికలు ఉంటాయి, ఆ కోరిక తీరాలి, ఆ విధంగా చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ రోజు చాప్టర్ లో మన శ్లోకాలు మొత్తము ఇతరత్ర దేవతల గురించి ఉంటాయి. వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుంది, వాళ్ళకి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ డీటెయిల్డ్ గా ఉంటాయి ప్రభు. బట్ మీ క్వశ్చన్ ఆన్సర్ అయిందా ప్రభు? అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. Yes, to some extent. ఓకే ప్రభు, మనం ఈ మిగతా శ్లోకాలు చూసినాక ఇవాళ మనకి క్లారిటీ. ఈ ఆనియన్ గార్లిక్ అనేది మీరు పదే పదే చెప్తారు కదా, మాకు భగవంతుడికి నైవేద్యం అనే దాంట్లో ఆనియన్ గార్లిక్ ఉంటుంది అనే కాన్సెప్టే మాకు తెలియదు ప్రభుజీ. మాకు మేము అలా పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు అది ఉంటుందని కూడా తెలియదు మాకు. రైట్. మీకు అలా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అలా పెరిగారు మంచి సాత్విక్ వాతావరణంలో. ఇప్పుడు మీరు
యుఎస్కి వచ్చారనుకోండి, వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ లేబుల్లో వెజిటేరియన్ అని రాసినా కూడా అందులో ఎగ్ ఉంటుంది. అవును అవును ఆ ప్రభుజీ, ఎగ్ మీరు చెప్పేది నిజం, ఒప్పుకుంటాను నేను. నేను అందుకే ఎక్కడైనా తినాలంటే ఒక గంట సేపు దాన్ని బాగా చూసి చెంది కానీ నోట్లో పెట్టుకొని రైట్ 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 అలాంటిది అలవాటైపోయింది మాకు చిన్నప్పటి నుంచి, ఆ వాతావరణంలో పెరిగి ప్రభుజీ మాకు. రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఆనియన్ గార్లిక్ అనేది ఎందుకు వాడకూడదు తెలుసుకోవచ్చా? ఎందుకు వాడకూడదు, ఎందుకు అంత ఇంపార్టెంట్ ప్రసాదంలో ఉండకుండా? వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే అది తెలియదు మాకు, బికాజ్ సాత్విక్ ఫ్యామిలీ నుంచి రాలేదు కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ తెలియదు ఎగ్జాక్ట్ గా. షూర్. సో ఆనియన్ గార్లిక్ ఎందుకు తినకూడదు, మనం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎందుకు తినకూడదు? మనము ఇక్కడ ఏంటంటే, మనం భక్తి ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మనం ఈ ప్రాపంచిక లైఫ్లో డెవలప్ కావాలని, కోరికలు తీర్చుకోవాలని ఆ ప్రయత్నం దాటేసి, మోక్షం కావాలని ఆ ప్రయత్నం కూడా దాటేసి, భక్తి ఇంకా హయ్యర్ ప్లాట్ఫామ్కి వస్తున్నాం మనం. సో భక్తి అంటే మనము చనిపోయిన తర్వాత, దేహత్యాగం తర్వాత మనం డైరెక్ట్గా భగవద్ ధామానికి వెళ్ళాలి, స్పిరిచువల్ వరల్డ్కి. అది మన యొక్క లక్ష్యం. ఇది సింపుల్ గోల్ కాదు, ఇది చాలా హైయెస్ట్ గోల్ అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ గోల్ ఎలా ఉంటుంది? మనుషుల్లాగా ప్రవర్తించి బతకాలి. నెక్స్ట్ గోల్ ఎలా ఉంటుంది? నేను చాలా సాధించాలి, కంపెనీ పెట్టాలి, మంచిగా ప్రమోషన్స్ రావాలి, అట్లా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో నలుగురికి హెల్ప్ చేయాలి, అది కూడా మంచిదే, అట్లా అనుకోవడం అనమాట. దాంట్లో ఏంటంటే మనం ఎదగాలి. సో స్టిల్ ఇదంతా ఏంటంటే, మళ్ళీ మృత్యు తర్వాత ఇంకో జన్మ వస్తుంది. పునరపి మరణం పునరపి జననం జఠరే శయనం. సో మళ్ళీ చనిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళందరూ. దీన్నంతా కర్మకాండ అంటారు. సో ఈ ఆనియన్ గార్లిక్ ఎటువంటి ఫుడ్స్ అంటే రాజసిక్ అండ్ తామసిక్ ఫుడ్స్. సో మనం తీసుకునే ఆహారంలో కూడా సత్వగుణ ఆహారం ఉంటుంది, రజోగుణ ఆహారం ఉంటుంది, తమోగుణ ఆహారం ఉంటుంది. ఎప్పుడైతే మనం రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం ఎక్కువగా తీసుకుంటామో శారీరక కోరికలు ఎక్కువ ఉంటాయి. మనము ఈ ఆహారం తీసుకున్న తర్వాత మరణిస్తే, ఈ ఆహారం తీసుకునే అలవాటు ఉండి మరణిస్తే, ఆర్ ఈ ఆహారం పట్ల ఆకాంక్ష ఉండి మరణిస్తే, మళ్ళీ ఆ గుణాలలో మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది మనకి, రజోగుణంలో కానీ తమోగుణంలో కానీ. మన గోల్ ఏంటి? మనం ఇంకో మంచి జన్మ తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఇంకా ఈ జన్మ అవసరం లేదు మనకు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. మనకి అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం. మనము లాస్ట్ గడియల్లో కృష్ణాన్ని తలుచుకుంటూ మనము భగవద్ధామానికి వెళ్ళాలి. సో అంటే మనం చాలా సాత్వికంగా ఉండాలి. శారీరక ఇంద్రియాల పట్ల చాలా మనకి ఆ ఇంద్రియాలకు లోబడి ఉండకూడదు. సో ఈ ఫుడ్స్ తింటే ఏమవుతుందంటే, దీస్ ఆర్ లైక్ ఆఫ్రోడిజియాక్స్. ఆఫ్రోడిజియాక్స్ అంటే ఏంటంటే, ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో మనకు శారీరక కోరికలు బాగా ఎక్కువ అవుతాయో వాటిని ఆఫ్రోడిజియాక్స్ అంటారు. అందులో ఈ ఆనియన్ గార్లిక్ ఎక్కువ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే, శారీరక కోరికలు చాలా ఇంక్రీజ్ అవుతాయి. తద్వారా మనం భగవంతుని గురించి తెలుసుకుందాం అనే ప్రయత్నంలో కూడా మనం ముందుకు వెళ్ళలేం. మనం ఏది కూడా ఆ ప్రయత్నంలో మనం భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం మనకు ఉండదన్నమాట. సో అందుకని ఈ ఆహారం మనం తీసుకోకూడదు. సో అదొకటి ఫస్ట్ది. ఇంకోటి శాస్త్రికి సంబంధంగా కూడా స్కంద పురాణంలో ఏం రాశారంటే, ఒక బ్రాహ్మణ యజ్ఞ చేస్తున్నాడు. సో బ్రాహ్మణ యజ్ఞ చేసినప్పుడు అప్పుడు ఏం చేశారు? ఇంతకుముందు బ్రాహ్మణాస్ అందరూ సో ఆ యజ్ఞ చేస్తున్న తర్వాత, యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక లైవ్ యానిమల్, ఏదన్నా ఒక ముసలి ఒక పశువుని తీసుకొస్తారు. ఐదర్ ఒక ఆవును కానీ లేకపోతే ఒక గేదెను కానీ తీసుకొని వచ్చి ఆ యొక్క ఇప్పుడు యజ్ఞ అంటే ఇంత చిన్నగా చేస్తున్నారు. యజ్ఞ అంటే చాలా పెద్దగా ఒక 4-5 కిలోమీటర్ల పాటుగా ఇలా చేసేసి యజ్ఞ చేసేసి దాంట్లో నెయ్యి వేస్తూ చాలా అట్టహాసంగా చేస్తారు. ఆ యజ్ఞం అంతా చివరికి
ఆ మంత్రాలన్నీ కరెక్ట్గా ఉచ్చరించాలా లేదా అనేది చెప్పడం కోసం ఒక టెస్ట్ పెట్టేవారనమాట. ఆ టెస్ట్ ఏంటి? ఏదన్నా ఒక జంతువుని తీసుకొచ్చేసేసి అందులో వేస్తారు. అందులో వేసినప్పుడు వాళ్ళ ముందే ఆ జంతువు ఇంకొక హయ్యర్ బీయింగ్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలి ఆవును వేశారనుకోండి. ఆ ఆవుకి ఒక గంధర్వ గాని, లేకపోతే ఒక మనిషిగా గాని మళ్ళీ అందులో నుంచి వస్తుందనమాట. ఒక దైవ స్వరూపం గాని అలా వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఓకే. మంత్రాలు సక్సెస్‌ఫుల్‌గా అయిపోయాయి. ఎందుకు? ఈ యొక్క లోవర్ జీవి హయ్యర్ జీవిగా మారింది. సో, అది టెస్ట్ అనమాట. సో, అలా చేసినప్పుడు ఒక ఆవుని తీసుకొచ్చి అందులో వేసినప్పుడు ఆవు యొక్క మాంసం వెళ్లి బాగా వేడి ఉంది. మంటకి చాలా వేడి ఉంది. మాంసం అంతా ఒక సైడ్ పడింది. బోన్స్ ఒక సైడ్ పడ్డాయి బయట. ఎక్కడైతే మాంసం రక్తం చిల్లి ఇంకో సైడ్ పడింది. సో, ఎక్కడైతే ఆవు మాంసం వెళ్లి పడిందో అక్కడి నుంచి ఆనియన్ గ్రో గ్రో అయిందనమాట. అక్కడి నుంచి ఉల్లిగడ్డ స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు మీరు ఆనియన్ కోసారనుకోండి, కట్ చేశారనుకోండి, మన కళ్ళకు కూడా నీళ్ళొస్తాయి. మళ్ళీ ప్లస్ ఆ యొక్క కట్ చేసిన ఆనియన్ ఇలా చూడండి. అది మాంసం రూపంగా ఉంటుంది చూడ్డానికి షేప్. సో, ఎక్కడైతే బోన్స్ పడ్డాయో, ఎముకలు పడ్డాయో అక్కడి నుంచి గార్లిక్ ఉద్భవించింది. అక్కడి నుంచి గార్లిక్ మొలవడం స్టార్ట్ అయింది. ఎక్కడైతే రక్తం పడిందో అక్కడి నుంచి మసూర్ దాల్. ఎర్రగా ఉంటుంది చూడండి పప్పు. మనం మైసూర్ పప్పు అంటాం జనరల్లీ. మసూర్ దాల్. సో, అక్కడ మసూర్ దాల్. మసూర్ దాల్ కూడా మనం తినకూడదు. సో, ఈ 3 తింటే శాస్త్రం ప్రకారం మనం యాక్చువల్లీ ఆవు మాంసము, ఆవు యొక్క ఎముకలు, ఆవు యొక్క రక్తం తాగినట్టు. అందుకే ఈ శాస్త్రీయకంగా ఈ ఈ 3 బ్రహ్మ సృష్టించిన కృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా సృష్టించిన దాంట్లో ఇవి డైరెక్ట్‌గా లేవు. ఈ యజ్ఞం ద్వారా ప్రతిఫలంగా ఇవన్నీ ఉద్భవించాయన్నమాట. సో, అందుకని మనం అది తీసుకోవాలి. ఇన్‌ఫాక్ట్ మీరు చూడండి ఆనియన్, గార్లిక్, మష్రూమ్స్ బంద్ చేశాక మీకు ఇంకెవరన్నా ఫుడ్ తిన్న వాళ్ళని చూస్తే అసలు వాళ్ళ రూమ్‌లోకొచ్చారంటే మనకు వాసనొస్తుంది. వాళ్ళు తిని ఇంకా నోరు కూడా తెరవలేదు వాళ్ళు. ఆ రూమ్‌లోకొచ్చారనుకోండి, మనం ఉన్న రూమ్‌లోకి ఆల్రెడీ మనకు వాసనొచ్చేస్తుంది. సో, ఇవన్నీ ఏంటంటే పంజెంట్ ఫుడ్స్. సో, ఇవి రజోగుణం, తమోగుణం ఎక్కువ చేస్తాయన్నమాట. అందుకని మనం వీటిని తినం. ఓకేనా శైలజ? Yeah, thank you. No, thank you అండి. Thank you. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? No, no. ఈ రోజుకి థ్యాంక్ యూ. నాకు అది తెలీదు. మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. యెస్. థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా ఏమైనా ప్రశ్నలున్నాయా? ప్రభుజీ హరే కృష్ణ. యెస్. సరిత మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు కాశీ ఉండి ప్రసాదాన్ని మరి మన పుస్తక ఆపిని తీసుకోవచ్చా ప్రభుజీ? అది చూడాలి మాతాజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశీ నుంచి తెచ్చేసి మీకు ఇవి ఇచ్చారనుకోండి, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి, లేదా కాజు, క్యాషూ నట్స్ కానీ ఇలాంటివి ఇచ్చారనుకోండి, అవి డైరెక్ట్ వెజిటేరియన్ ఫుడ్ మనకు అందరికి 100% తెలుసు. సో, అలాంటివి తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా వంట చేసిన పదార్థం ఇచ్చారనుకోండి మనకు తెలీదు. సో, అది తీసుకోకండి. ఎందుకంటే శివుడికి ఏది ఆఫర్ చేసినా కూడా శివుడు డైరెక్ట్‌గా కృష్ణకి ఆఫర్ చేసే తీసుకుంటాడు. కాబట్టి అది నో ప్రాబ్లమ్. సపోజ్ అక్కడి నుంచి వచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఉన్నాయంటే మనకు 100% చూడగానే తెలిసిపోతుంది. దీంట్లో ఇంకా ఆనియన్, గార్లిక్ వేసే అవకాశం లేదు అని. అలా కాకుండా వేరే అయితే చూడాలి మీరు. హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. సుధా మాతాజీ. ప్రభుజీ ఒక చిన్న డౌట్. అంటే ఇదివరకు ఒకరు చెప్పారు, అంటే బోధనలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పారు ఏకాదశి రోజు షుగర్ తీసుకోవద్దు, ఆ షుగర్ తయారీలో బోన్స్ పౌడర్ యూజ్ చేస్తారని చెప్పారు ప్రభుజీ. యెస్ మాతాజీ. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అది నిజమే. సో, అందుకే మనం ఏం చేస్తామంటే ఆర్గానిక్ దాంట్లో రెనెట్ అంటారు. బోన్ పౌడర్‌ని రెనెట్. కొన్ని చీజ్‌లో కూడా అది ఏస్తారు.
మనం పిజ్జా అవి ఇవి చేసినప్పుడు కూడా కొన్ని చీజ్లో మనం చూడాలన్నమాట, ప్యాకెట్లో చూడాలి. దాంట్లో రెనేట్ కలిసింది అనుకోండి, రెనేట్ మనం తీసుకోకూడదు. రెనేట్ ఏంటంటే బోన్ పౌడర్. సో షుగర్లో కూడా కలిపినప్పుడు అది చూడాలి మనం. ఆర్గానిక్ షుగర్, ప్యూర్ కేన్ షుగర్ అని దాని లేబుల్లో చూడాలి మనం. చూసి యూజువల్గా ఇండియాలో అయితే చాలా సింపుల్ మాతాజీ. ఇండియాలో మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ ప్యాకెట్ పైన ఒక గ్రీన్ డాట్ ఉంటుంది, ఒక ఒక గుండ్రగా ఒక సర్కిల్ ఉండి దాని మధ్యలో ఒక పచ్చ రంగులో ఒక డాట్ ఉంటుంది. అలా ఉంది అంటే అది వెజిటేరియన్. ఈ మధ్యలో ఈవెన్ టూత్పేస్ట్లో కూడా అవి చేస్తున్నారు, గ్రీన్ డాట్ ఉన్న టూత్పేస్టే మనం వాడాలి, లేకపోతే దాంట్లో ఏదో ఒకటి యానిమల్ ప్రోడక్ట్ అట్లా కలిసిందనే అర్థం. సో గ్రీన్ డాట్ సోప్లో కానీ ఇవన్నీ టు వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ గో, అట్లీస్ట్ ఫుడ్ మట్టుకి గ్రీన్ డాట్ ఉన్న వస్తువులు కొనండి. షుగర్లో కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మనకి, దీప్ బ్రాండ్ ఇట్లాంటి చూడాలి, గ్రీన్ డాట్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎస్ ప్రభు, హరే థ్యాంక్ కృష్ణ యూ. ప్రభుజీ. ఆ టూత్ పేస్ట్ లో గ్రీన్ అని చెప్పారు కదా మీరు. అయితే లాస్ట్ మంత్ డాబర్ రెడ్ టూత్ పేస్ట్ అని ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ అని తీసుకొచ్చారు మా ప్రభుజీ. దాంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే గార్లిక్ పౌడర్ ఉంది ప్రభుజీ. ఎస్, సో అలా అది కూడా గ్రీన్ అని చెప్పి తీసుకుంటే అలా ఉంది. చూడండి ఏమేమి వేస్తున్నారు. ఈవెన్ మనం పళ్ళు తోగునే దాంట్లో కూడా గార్లిక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఇవన్నీ లేవు మాతాజీ, కలియుగా ప్రోగ్రెస్ అవుతుంటే ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. కాబట్టి మనం లేబుల్స్ చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఎవరన్నా ఫ్యామిలీలో ఒకరన్నా చూడాలి. మనకు అట్లా చూసే టైమ్ ఇంక్లినేషన్ లేకపోతే ఎవరో చూస్తారు, కొందరు డివోటీస్ చాలా షార్ప్ అంటే మనం ఉంటారు. బ్లైండ్ గా అనుకుంటాం కదా ప్రభుజీ, గ్రీన్ మార్క్ ఉంది కదా అని చెప్పేసి టక్కున వేసుకొని వచ్చాం. తీరా చూస్తే ఎందుకో డౌట్ వచ్చింది. తీరా చూస్తే గార్లిక్ పౌడర్ ఉంది దాంట్లో ఇంగ్రీడియంట్స్ లో. అట్లీస్ట్ అది మనం తినాం కదా, పళ్ళు తోమి పడేస్తాం కాబట్టి స్టిల్ ఓకే. కానీ చూడండి, గ్రీన్ డాట్ ఉండి దాంట్లో గార్లిక్ పౌడర్ ఉంది అనుకోండి, ఇంకా అది కూడా చూడాలి మనం. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ షేర్ చేసి. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, విజయ్ రఘునాథ్ ప్రభు. ప్రభు యాక్చువల్ గ్రీన్ డాట్ అంటే ఓన్లీ వెజిటేరియన్ ప్రభు. దాంట్లో గార్లిక్ ఆనియన్ అన్ని, ఇప్పుడు సూప్ కూడా ఉంటది దాంట్లో ఆనియన్ గార్లిక్ ఉంటుంది, బట్ అది కూడా గ్రీన్ సింబల్ ఇస్తారు ప్రభు. అంటే యాక్చువల్ గ్రీన్ సింబల్ ఈజ్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ కు అంటే గ్రీన్ సింబల్ ఇస్తారు. అంటే ఇది అంటే ఎటువంటి హామ్ చేయదని దానికి, బట్ దాంట్లో ఆనియన్ వేయచ్చు, గార్లిక్ వేయచ్చు, అది మనం చూసి తీసుకోవాలి ప్రభు. అంతే. అవును, అంతే. ఎస్, అట్లీస్ట్ సోప్, టూత్ పౌడర్ మనం ఏం చేస్తాం, క్లీన్ చేసి ఉమ్మేస్తాం, కడుక్కుంటాం. సో దట్స్ ఓకే. అట్లీస్ట్ మనం తీసుకోవట్లేదు కదా, మన బాడీ లోపలికి వెళ్ళట్లేదు అది. సో మనం తినే ఫుడ్ లో మాత్రం చూడాలి. ఎస్, గ్రీన్ డాట్ ఒకటి చూడాలి, రెండోది ఆనియన్, గార్లిక్, మష్రూమ్స్, ఈ మూడు లేకుండా చూడాలి. మసూర్ దాల్ గ్రీన్ కూడా. ఓన్లీ సింబల్ ఈజ్ వెజిటేరియన్ ప్రభు. అంతే, దాంట్లో ఆనియన్ గార్లిక్ వేయకుండా ఉన్నదాన్ని గ్రీన్ సింబల్ ఇవ్వరు ప్రభు. అట్లా ఏం లేదు దానికి పర్టికులర్ గా. గ్రీన్ ఈజ్ ఓన్లీ వెజిటేరియన్ అంతే. ఎస్ ప్రభుజీ, వెజిటేరియన్ అండ్ దీనికి జైన్ ఫుడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ప్రభుజీ. జైన్ ఫుడ్ లో దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, స్మాల్ థింగ్స్. ఇది ఉండదు, గార్లిక్, ఆనియన్స్, తర్వాత ఇలాంటిది ఎలాంటి ఇది ప్రోడక్ట్స్ ఉండదు జైన్ ఫుడ్ అంటే. ఈవెన్ మనం ఫ్లైట్ లో పోయేటప్పుడు కూడాను అంతే. వెజిటేరియన్ ఫుడ్ అని మీరు చెప్పినారంటే యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఆనియన్ గిన్నె, అదే మీరు జైన్ ఫుడ్ అని ఆర్డర్ చేయండి, యూ విల్ గెట్ ఎ వెరీ నైస్ ఫుడ్. దాంట్లో ఏమి ఉండకుండా ఉండే ఫుడ్ దొరుకుతుంది మీకు. సో ఎస్, జైన్ దాంట్లో వాళ్ళు ఈవెన్ క్యారెట్స్, పొటాటో కూడా తినరు. ఎందుకంటే అది భూమి కింద పెరుగుతుందనో ఏమో వాళ్ళది. అది తీసినప్పుడు ప్లాంట్ ని చంపేస్తున్నాం కదా, సంథింగ్ లైక్ దట్. ఎస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మెయిన్లీ మనం తీసుకునే ఆహారం సాత్విక ఆహారం ఉండాలి, వితౌట్ ఆనియన్, గార్లిక్, మష్రూమ్స్ ఇవి లేకుండా. కృష్ణకు ఆఫర్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఒకవేళ అవకతవకాలు జరిగి మనకు తెలియకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కృష్ణకు ఆఫర్ చేసాం అనుకోండి, అట్లీస్ట్ కృష్ణ విల్ సేవ్ us. ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ కృష్ణకు ఆఫర్ చేయాలి ఏదైనా సరే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు శ్లోకాలకు వెళ్దామా? ఓకే, రాధికా మాతాజీ మీరు చదువుతారా? ఎస్, యాక్చువల్లీ దానికంటే ముందు మనం కొంచెం రివిజన్ చేసుకుందాం.
7:21. సో మనం 7వ చాప్టర్లో ఉన్నాము. ఈ 7వ చాప్టర్లో మనం ఆల్రెడీ చాలా డీటెయిల్స్ చూసాము. సో దాంట్లో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 3వ శ్లోకం వరకు కృష్ణ భగవాను యొక్క గ్లోరీస్ చూసాము. ఆ తర్వాత 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కృష్ణ భగవానునికి ఎన్ని శక్తులు ఉన్నాయి, అంతరంగ శక్తి ఏంటి, బహిరంగ శక్తి ఏంటి, ఆయన శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అవి చూసాము. తర్వాత 13 నుంచి 19 మనం కృష్ణ భగవానునికి ఏ విధంగా శరణాగతి తీసుకోవాలి, 4 రకాల పీపుల్ ఎవరైతే కృష్ణకి సరెండర్ అవుతారో చెప్పారు. 4 రకాల పీపుల్ ఎట్టి పరిస్థితిలో కృష్ణకి సరెండర్ కారు, ఎవరు కారు, అవి రెండు చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని చూసి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి 20 నుంచి 25వ శ్లోకం వరకు డెమిగాడ్ వర్షిప్ అండ్ ఇంపర్సనలిజం. సో డెమిగాడ్ వర్షిప్ అంటే ఏంటంటే ఇతరత్రా దేవతలకు పూజ చేయడము, తర్వాత నిరాకారవాదులు, ఈ రెండింటి గురించి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వస్తుంది అనమాట. సో అది చూద్దాం ఇప్పుడు. యా, సో 15వ శ్లోకం నుంచి మనం నెమరేసుకుందాం. మనం ఆల్రెడీ చదివింది, ఇది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయి మనం నెక్స్ట్ శ్లోకాలు చూద్దాం. సో 15 శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ, 4 రకాల మనుషులు నన్ను ఎప్పుడూ ఆశ్రదించరు. ఎవరటది, నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. సో ఈ రకమైన 4 రకాల పీపుల్ కృష్ణ భగవాను యొక్క ఆశ్రయం తీసుకోరంట. ఎవరది, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరించబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావము కలిగిన వారు నా శరణము పొందరు. సో కృష్ణ ఏమంటున్నాడంటే ఇటువంటి 4 రకాల జీవులు కృష్ణ భగవానుని శరణాగతి తీసుకోరంట. ఎవరది, దుష్టులైన మూఢులు, అంటే హు ఆర్ గ్రాస్లీ ఫూలిష్, ఎవరైతే చాలా ఫూలిష్ పీపుల్ ఉంటారో వాళ్ళు. నరాధములు అంటే హు ఆర్ ద లోయెస్ట్ ఇన్ ద మ్యాన్ కైండ్, మానవ జాతీయంలో అన్నిటికంటే అధములుగా ఉన్నవారు నరాధములు. తర్వాత హూజ్ నాలెడ్జ్ ఈజ్ స్టోలెన్ బై ఇల్యూజన్, మాయచే జ్ఞానం హరించబడిన వారు, అంటే వాళ్ళకి చాలా ఆ మాయా దాంట్లో ఉన్నారనమాట, ఇల్యూజన్. ఉదాహరణ మనం తీసుకున్నాం కదా, ఏంటది, మనకి పిల్లలు పుట్టక ముందు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ మగబిడ్డ తెలియదు, ఆడబిడ్డ తెలియదు. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2 years లో వాళ్ళ పైన ఎంతో వ్యామోహం వచ్చేస్తుంది మనకి, వాళ్ళు లేకుండా మనం ఉండలేం, రైట్? సో ఈ 2 years లో ఏం జరిగింది, దిస్ ఇస్ ఇల్యూజన్. అంతకుముందు ఎక్కడికి పోయింది ఈ ప్రేమ? సో ఇదంతా కూడా ఇల్యూజన్. సో మాయాచే జ్ఞానం హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి, ఎవరైతే రాక్షస స్వభావం ఉంటుందో వాళ్ళు, ఈ 4 రకాల పీపుల్ కృష్ణకి ఆశ్రయం తీసుకోరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే ఈ 4 రకాల పీపుల్ నన్ను ఆశ్రయిస్తారు. ఎవరది, చతుర్విధ భజంతే మాం, నన్ను, ఈ 4 రకాల జీవులు నన్ను కొలుస్తారు. ఎవరటది, ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని, ఈ 4. ఆర్తో అంటే ఏంటి, ఓ భరత వంశశ్రేష్ఠ, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ ఓనరింతురు. సో ఆర్తుడు అంటే ఎవరు, బాగా కష్టాల్లో ఉన్నారు, బాగా ఏడుపులో ఉన్నారు, బాగా బాధల్లో ఉన్నారు. సో అది ఆర్తులు. సో ఎవరైనా బాగా కష్టాల్లో ఉండి, బాగా బాధల్లో ఉండి తలడిల్లిపోతున్నారు అనుకోండి, వాళ్ళు కృష్ణాన్ని ఆశ్రయిస్తారు. అది ఒకటి. అర్థార్థి, ఎవరి దగ్గరైనా డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు సంపాదించాలి, డబ్బు లేకుండా చాలా పనులు కావు మనకి. సో డబ్బు లేకుండా డబ్బు కావాలి అని అన్వేషణలో ఉన్న వాళ్ళకు కూడా కృష్ణాన్ని ఆశ్రయిస్తారు. ఆర్తుడు, అర్థార్థి,
జిజ్ఞాస. జిజ్ఞాస అంటే యూజువల్ గా చాలా మందికి జిజ్ఞాస ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, ఇదేంటి, ఇది ఎలా జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే ఏంటి, ఈ జిజ్ఞాస. ఇట్లా ఉన్నారు జిజ్ఞాసులు. వాళ్ళు కూడా కృష్ణ భగవాను శరణ తీసుకుంటారు. జ్ఞానీచ భరతర్షభ. జ్ఞాని అంటే ఆల్రెడీ పరతత్వ జ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. సో అలాంటి వాళ్ళు. ఈ నలుగురిట్లో కూడా జ్ఞాని అందరికంటే గొప్ప. 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుత సేవలో నియుక్తుడై తుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేను అతనికి మిక్కిలి ప్రియుడను, మరియు అతడు నాకి మిక్కిలి ప్రియతముడు. సో వీరిలో, ఈ నలుగురిట్లో, ఆర్థో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞానిలో కూడా ఎవరైతే జ్ఞానిగా ఉంటారో, వీరిలో సంపూర్ణ జ్ఞానం కలిగి ఎల్లప్పుడూ భక్తియుత సేవ చేసే వాళ్ళు అత్యంత ఉత్తముడు అంట. సో ఈ నలుగురిలో కూడా ఎవరైతే ఎల్లప్పుడూ కృష్ణ భగవానుడి భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళు బెస్ట్. ఎందుకు? వాళ్ళు కృష్ణకి చాలా ఇష్టం, కృష్ణకి వాళ్ళంటే చాలా ఇష్టం. 18వ శ్లోకం. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ నిస్సందేహముగా నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయి నన్ను తప్పక పొందగలడు. సో ఎవరైతే జ్ఞానంతో, కృష్ణ భగవానుని యొక్క జ్ఞానంతో ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళు కృష్ణకి చాలా ఇష్టమైన వాళ్ళు, పరమం గతి, వాళ్ళ తర్వాత కృష్ణ భగవానుడి ధామం కూడా పొందుతారు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మెమరైజ్ చేసుకుంటే ఇది చేసుకోండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానవంతుడైన వాడు బహుజన్మల మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణమని మరియు సమస్తమగు అగును తెలుసుకొని నన్ను శరణుజొచ్చుచు అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. సో ఏమంటున్నాడు ఇక్కడ? బహునాం జన్మనామంతే, కొన్ని కోట్ల జన్మల మరణం తర్వాత, కొన్ని కోట్ల జన్మలు తీసుకొని మరణించిన తర్వాత, జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అత్యంత జ్ఞానవంతుడు నన్ను ఆశ్రయిస్తాడు. ఆశ్రయించి ఆయన ఏం తెలుసుకుంటాడు? వాసుదేవ సర్వమితి, అన్నిటికీ వాసుదేవ, అన్నిటికీ కృష్ణనే. స మహాత్మా సుదుర్లభ, అటువంటి వాడు మహాత్ముడు. మహాత్మా అంటే గవర్నమెంట్ ఇచ్చిన బిరుదు కాదు. గవర్నమెంట్ కొందరికి మహాత్మా అని బిరుదు ఇచ్చింది, అది నిజమైన మహాత్మా కాదు. కృష్ణ ఏమంటున్నాడు? ఎవరు మహాత్మాట? వాసుదేవ సర్వమితి. కొన్ని కోట్ల జన్మల మృత్యుల తర్వాత, కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎవరైతే అత్యంత జ్ఞానవంతుడు అయి కృష్ణ భగవానుడు వాసుదేవ సర్వమితి, అన్నిటికీ కృష్ణనే అని తెలుసుకుంటాడో అతడు మహాత్ముడు. అతడు సుదుర్లభ. అంటే దుర్లభ అంటే చాలా అరుదు, సుదుర్లభ అంటే ఇంకా అరుదు. సో అటువంటి వాడు చాలా రేర్ అన్నమాట. అటువంటి పర్సన్ చాలా రేర్. సో మీరందరూ కూడా కృష్ణ భగవానుని భక్తిలో చాలా మంది ఎంటర్ అయ్యారు, భక్తి చేస్తున్నారు, వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్నారు. సో ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ తెలుసుకున్నారో వాళ్ళు మహాత్ములు, చాలా సుదుర్లభం, చాలా చాలా రేర్. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఇంత పాపులేషన్లో డెవలప్మెంట్ కోసం కొందరు చూస్తున్నారు, డబ్బు సంపాదించడం కోసం కొందరు చూస్తున్నారు, శక్తి కొందరు చూస్తున్నారు. వీటన్నిటిలో కూడా మనం ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని, కృష్ణ ఎవరు తెలుసుకొని, కృష్ణ అన్నిటికీ మూలం అని తెలుసుకొని డివోటీగా తయారవడం చాలా రేర్ అన్నమాట, అరుదు. సో కంగ్రాట్స్ అందరికి. టెక్స్ట్ 20. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటది? ఇతరత్రా దేవతల గురించి, పూజల గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో
ఎస్ రాధికా మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ అమ్మ నువ్వు రెడీగా ఉండు. ఓకే రాధికా మాతాజీ ప్రభు హరే కృష్ణ. 20 శ్లోకం. కామైస్తైస్తైర్హృతజ్ఞాన కామైస్తైస్తైర్హృతా జ్ఞానా ప్రపద్యంత్యేన్యదేవతాః ప్రపద్యంతే న దేవతాః తం తం నియమం ఆస్థాయ తం తం నియమా ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృత్యా నియతా స్వయా. Translation: Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures. చదవండి మాతాజీ. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వారు దేవతలకు శరణ్యొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజ నియమాలను అనుసరిస్తారు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విషయ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు. అపహరించడం అంటే ఏంటి? దొంగిలించబడట, స్టోలన్, దొంగిలించడం. బాగా విషయ కోరికలతో జ్ఞానం ఎవరిదైతే అపహరించబడుతుందో అట్టివారు ఇతర దేవతల శరణు నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. ఓకే, సో ఇంతకుముందు ప్రభుజీ మీరు అడిగారు కదా ప్రశ్న. సో ఎస్, పర్టికులర్ పూజా విధానం అనుసరించి ఇలా చేయడము ఎందుకు? ఇతరత్రా దేవతలకు ఎవరైనా పూజ చేస్తున్నారంటే ఒకటే ఒక రీజన్, వాళ్ళ యొక్క, ఇది కృష్ణ చెప్తున్నాడు, మనం కల్పించడం కాదు ఇక్కడ. సో కృష్ణ ఏం చెప్తున్నాడు? ఎవరైతే విషయ కోరికలచే వాళ్ళ జ్ఞానం అపహరింపబడుతుందో అటువంటి వారు ఇతరత్రా దేవతల యొక్క శరణం తీసుకొని వాళ్ళ గుణాలంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమగుణం, వాటిని బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. అటువంటి పూజా విధానాలకు వాళ్ళు అనుసరిస్తున్నారు, అది చెప్తున్నారు ఇక్కడ. అయితే మరి ఇంకొక ప్రశ్న రావచ్చు. ఓకే, మరి మనకు కోరికలు ఉన్నాయి, కొన్ని మంచి కోరికలు ఉన్నాయి, కొన్ని చెడు కోరికలు ఉన్నాయి. కానీ కోరికలు ఉన్నాయి, ఏం చేయాలి? కృష్ణ దగ్గరికి వెళ్ళకూడదా? కృష్ణని అడగకూడదా? లేదు, అడగొచ్చు. సో శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ చాప్టర్ 10వ శ్లోకంలో అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరమం పరం పురుషం పరం. అకామః, అసలు ఏ కోరిక లేకున్నా సరే, సర్వకామ, అన్ని కోరికలు ఉన్నా సరే, మోక్షకామ, మోక్షం కావాలనే కోరిక ఉన్నా సరే, కృష్ణ భగవానుని శరణు తీసుకోండి, కృష్ణకే పూజ చేయండి. సో కృష్ణ ఏం చేస్తాడంటే, మనం లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చూసాం. కృష్ణ మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక తల్లి లాగా చూసి ఇస్తాడనమాట. మనం ఉదాహరణ లాస్ట్ టైం తీసుకున్నాం కదా. ఒక తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడు ఒక చాక్లెట్ అడిగాడు, ఇచ్చింది. 2 అడిగాడు, ఇచ్చింది. 3 ఇచ్చింది. 10 చాక్లెట్స్ అడిగాడు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ చాక్లెట్ తింటున్నాడు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినట్లేడు. ఇక తల్లి ఏం చేస్తుంది? ఆపేస్తుంది, చాక్లెట్స్ ఆపేస్తుంది. నీకు ఇంకా చాక్లెట్స్ లేవు, ఏదో వారానికి ఒకటి, రోజు ఒకటి అంటే పర్వాలేదు, కానీ నువ్వు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చాక్లెట్లే తింటా అంటే ఇవ్వరు, తల్లి ఇవ్వరు. సపోజ్ తల్లి ఇంట్లో ఉండగానే చుట్టాలు వచ్చారు, మామ వచ్చాడు ఇంటికి, లేదా బాబాయ్ వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు బాబాయ్ లేకపోతే మామ నాకు చాక్లెట్ కావాలనగానే ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్లీ కొనిచ్చిస్తారు, రైట్? సో అట్లా ఈ ఇతరత్ర దేవతలు ఏం చేస్తారంటే, మనం ఏది అడిగితే అది ఇస్తారు వాళ్ళు. మనం ఏదైతే అడుగుతున్నామో అది వాళ్ళు ఇస్తున్నారు. కానీ తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి ఏది రక్షణ, ఏది ఇంపార్టెంట్, అది చూసి ఇస్తుంది అన్నమాట. సో అది కృష్ణ భగవానుడు. ఈ ఇతరత్ర దేవతలు ఏం చేస్తారు? మనం పూజ చేసి ఏది అడిగితే అది ఇస్తారు. నాకు బాగా ధనం కావాలి అని పూజ చేశారనుకోండి, వాళ్ళు ధనం ఇచ్చేస్తారు. నాకు మంచి ఆరోగ్యం కావాలి, అలా పూజలు చేశారనుకోండి, ఆరోగ్యం ఇస్తారు. కానీ తద్వారా ఏమవుతుంది? మనకు నిజంగా అది మంచిదా అది చూడట్లేరు వాళ్ళు,
రావణాసురుడు ఏం చేశాడు? ఆ నేను మరణం లేకుండా ఉండాలని చెప్పేసి తన 10 తలలు ఉంటే అన్ని నరికి అందులో వేస్తున్నాడు. లాస్ట్ శివ వచ్చేసి ఆ లాస్ట్ తల నరికి వేసేస్తుంటే ఆపుతాడు. ఆపేసి నీకేం కావాలి? సో ఆ విధంగా అతని కోరిక తీరుస్తాడు. అట్లాగే ఎవ్వరు ఇప్పుడు నరకాసురుడు అందరూ కూడా ఎవరైనా సరే ఇతరత్ర దేవతలకు పూజ చేసిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కోరికలు తీరాయి, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా లేరు. హిరణ్యకశిపు అందరి రాక్షసులకెల్లా హిరణ్యకశిపుకి అందినటువంటి ఆ ఉమ్, అంత అంత యోగం భోగం ఇంకెవరికి అందలేదు. హిరణ్యకశిపు అనుభవించినంత విధంగా ఇంకా ఏ రాక్షసుడు కూడా అందలేదు. ఎందుకంటే హిరణ్యకశిపుకి 14 లోకాలు ఆయన గుప్పట్లో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో బాగా వేడి ఉంది, బయట టెంపరేచర్ వచ్చేసి 52 డిగ్రీల సెల్సియస్. లోపల ఏం చేస్తాం? మన రూమ్ లోకి వెళ్తాం, ఏసీ పెట్టుకుంటాం. హిరణ్యకశిపు ఏం చేయాలి తెలుసా? కనుసైగా చేశారంటే గాలి దేవత వచ్చేసి గట్టిగా గాలి వీచి కూల్ చేయాలన్నమాట. నాకు ఈరోజు 72 డిగ్రీస్ కరెక్ట్ కావాలి, ఫారెన్ హీట్. చాలా వేడిగా ఉంది, ఈరోజు వర్షం పడకూడదు, ఇప్పుడు నాకు వర్షం కావాలి. ఏదంటే అది ఇస్తున్నారు. అతనికి ఎటువంటి వెపన్తో చావులేదు, ఎటువంటి ఆయుధంతో చనిపోవట్లేదు. ఇంద్రుడి యొక్క థండర్ బోల్ట్ అంటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ఒక గుట్ట పైన వేస్తే ఆ గుట్ట మొత్తం ఇట్లా పిండి పిండి అవుతుంది, అంత బలం ఉంటుంది దాంట్లో. ఆ వజ్రాయుధంతో ఆయన చర్మాన్ని కూడా ఒక గీత గీయలేకపోతున్నాడు. మనం కత్తి తీసి మనం కోస్తే ఏమవుతుంది? చర్మం తెగిపోతుంది. కానీ వజ్రాయుధంతో చేసినా కూడా ఆయనకి ఏం కావట్లేదు. ఇన్ని కోరికలు తెచ్చుకున్నాడు, కానీ ఆయన సంతోషంగా ఉన్నాడా? సింపుల్. తన చిన్న కొడుకు 5 సంవత్సరాల పిల్లవాడు, ఆయన మాట వినట్లేడు. ఆయన ఏమంటున్నాడు? విష్ణు కాదు దేవుడు, నేను దేవుణ్ణి, నువ్వు నన్ను ఆరాధించాలి. విష్ణు మన శత్రువు. ఆయన లేదు, విష్ణు కాదు, నీ బలం నా బలం అన్ని విష్ణు దగ్గర నుంచే వచ్చాయి, కృష్ణ దగ్గర నుంచే వచ్చాయి, విష్ణు దగ్గర నుంచే వచ్చాయంటే అది తీసుకోవట్లేదు అతను. ఆ రగిలింపులో లాస్ట్కి చివరిగా మరణించాడు. రైట్. సో మీరు చూస్తే మన కోరికలు ఇది వస్తే నేను సుఖపడతాను, ఇది వస్తే నేను సుఖపడతాను, అది ఎప్పుడు ఇంకా ఎండ్ ఎప్పుడు ఉండదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే పోతూనే ఉంటాయి. ఇంకా నాకు తృప్తి, ఇది చాలు నాకు అనే స్వభావం ఎప్పుడు మనకి రాదు. ఇంకొకటి గమనించండి మీరు, మనం కావాలనుకునే ప్రతి ఒక్క కోరిక ఎవరి దగ్గర ఆల్రెడీ ఉంది. అది ఉదాహరణకి కొందరికి ఈ రకమైన కారు కావాలి, ఆ కారు అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరికి ఇటువంటి భర్త కావాలి, కొందరికి ఇటువంటి భార్య కావాలి. వాళ్ళు ఇంకెవరి దగ్గర ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? కొందరికి ఇంత పెద్ద భవనం ఉంటే బాగుండు, ఆ భవనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అది చూడాలి మనం. సో ఇక్కడ సంతోషం అనేది ఉండదు, ఇది దుఃఖాలే అశాశ్వతం. సో ఇక్కడ మనకి సంతోషం అనేది ఉండదు. ఒకవేళ సంతోషం అనేది ఉన్నా కూడా అది తాత్కాలికం, అది పర్మనెంట్ కాదు. సో అది ఇక్కడ ఏం చెప్తున్నారు? విషయ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణునంది తన గుణములను బట్టి ఆయా పూజా విధానములు అనుసరింతురు. ఓకే, నెక్స్ట్. అమ్మా, నువ్వు చదువుతావా? ఓకే, మ్యూట్ లో ఉన్నావు. చదవమనండి, వేరే చదవలేను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. విజయ రఘునాథ్ ప్రభు. ప్రభు 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్త యో యో యాం యాం తనుం భక్త
శ్రద్ధయార్చితుమిచ్చతి శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తస్యాచలాం శ్రద్ధాం తామేవా విదధామ్యహం. తామేవ విదదామ్యహం. Translation: I am in everyone's heart as a super soul. As soon as one desires to worship some demigod, I make his faith steady so that he can devote himself to that particular deity. చదవండి ప్రభు. పరమాత్మనిగా నేను ప్రతి ఒక్కరిని హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితం అయ్యేటట్లు చేస్తాను. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు? ఓకే, నేను ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాను. సో మన హృదయంలో కృష్ణ భగవానుడు పరమాత్మలాగా ఉన్నాడు. సో పరమాత్మలాగా ఉండి మనకు లోపట మన మనస్సులో ఏమేమి నడుస్తుందో కృష్ణకు అన్నీ తెలుసు. మనకి ఏ కోరిక ఉంది, మనం ఏం ఆలోచిస్తున్నాము, మన స్వభావం ఏంటి, మనకేం కావాలి, 100% బయటికి చెప్పకుండా కృష్ణకి మొత్తం అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకు? హృదయంలోనే ఉన్నాడు కాబట్టి. నేను ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాను. ఎవరేని ఒక దేవతను పూజించ కోరినంతనే. ఎవరైనా ఒక దేవతకి నేను పూజ చేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఈ పూజ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడు అగునట్లు చేయుదును. సో కృష్ణ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క దేవతకి ఈ మనం భక్తుడు అయ్యేటట్టు కృష్ణనే ఏర్పాటు చేస్తున్నాడు. సో కృష్ణ చూశాడు మన హృదయంలో చూసి, ఈ కోరిక ఉంది, ఈ పిల్లవాడు లేదా ఈమె వెళ్ళి ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటుంది, ఈ వర్షిప్ చేయాలనుకుంటున్నాడు, ఈ పూజ చేసి ఈ కోరిక తీర్చుకుందాం అనుకుంటున్నాడు. ఆ దేవతకు కూడా భక్తుడయ్యే విధంగా చేసేది కూడా కృష్ణనే. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఓకే, జ్యోతి రూప కమల మాతాజీ మీరు చదువుతారా? చదువుతాం. నెక్స్ట్ 22. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవా విహితాన్ హితాన్. Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actuality, these benefits are bestowed by me alone. చదవండి మాతాజీ. అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ? అట్టి శ్రద్ధను పొందిన వాడై మనుజుడు ఏదేని ఒక దేవత ఆరాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. సో కొన్ని కోరికలు ఉన్నాయి, ఈ దేవతకు నేను పూజ చేయాలని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు కృష్ణ ఏం చేశాడు? ఆ దేవతకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా, ఆ దేవతకు భక్తులు అయ్యే విధంగా కృష్ణని సమకూర్చాడు. అక్కడి వరకు ఓకే. తర్వాత వాళ్ళు అట్టి శ్రద్ధను పొందిన వాడై మనుజుడు ఏదేని ఒక దేవత ఆరాధన చేపట్టి తద్వారా తన కోరికలను తీర్చుకుంటున్నాడు. సో ఆ దేవతకు పూజలు చేస్తున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు. కానీ వాస్తవానికి కృష్ణ మళ్ళీ చెప్తున్నాడు, కానీ వాస్తవానికి ఆ వరములన్నీ నా చేతనే ఒసగబడుచున్నది. ఆ వరాలన్నీ ఆ దేవత ద్వారా ఎవరిస్తున్నారు? అవన్నీ కృష్ణ ఇస్తున్నాడు. సో మీరు ఎవరికైనా పూజ చేయండి, వినాయకుడికైనా పూజ చేయండి, శివుడికి పూజ చేయండి, ఇంకా ఇతరత్ర దేవతలకు ఎవరైనా ఏ దేవతలైనా మీరు కొలుస్తున్నారో ఆ దేవతతో మీరు కోరిక తీర్చుకోవాలని మీరు ప్రయత్నం చేసినప్పుడే కృష్ణ ఆ దేవతకు మీకు భక్తులు అయ్యేటట్టు చేస్తున్నాడు, ఆ కోరికలు తీరుస్తున్నాడు. ఆ కోరికలు తీర్చేది ఎవరు? ఆ దేవత కాదు, కృష్ణ తీరుస్తున్నాడు. ఆ దేవత ద్వారా తీరుస్తున్నాడు. సో
ముక్కు ఎలా ఉంది అంటే ఇలా ఉంది అని ఒక చెప్పొచ్చు. ఇంకోరు ఏం చేస్తారు, ఇలా చూపించి ఇలా ఉంది అంటారు. సో అలా డైరెక్ట్ గా వెళ్ళి మనం ఒక దేవతను ఆశ్రయించి మన కోరికను చెప్పి పూజ చేసి మళ్ళీ ఆ కోరిక తీర్చుకొని అది కృష్ణ నుంచే వస్తుంది కదా. అలా తీర్చుకునే వల్ల డైరెక్ట్ కృష్ణ అడగవచ్చు కదా మనం. సో అది ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్. చదవాలన్నా నేను చదువుతాను. తర్వాత ఓకే, బుక్ వచ్చింది. ఓకే సరే, 23. అంతవంతు ఫలం తేషాం అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధశాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. మద్భక్తా యాంతి మామతి. Translation: Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but my devotees ultimately reach my supreme planet. చదవమ్మా. పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవత లోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరలోకానికి అది కాదు చేరుకుంటారు. హరే కృష్ణ అమ్మ, అది కాదు. నెక్స్ట్ శ్లోకా చదివా. 23. 23 మీరు చెప్పిండ్రు. 23కు 24 ఇదే చదువు. కలిగిన మనుషులు అని ఉంది మాతాజీ. అల్పబుద్ధి కలిగిన మనుషులు. ఎన్నో శ్లోకం నానా చదివేది? 23. 23 అంతవత్తు ఫలం. దానికి మీనింగ్ ఏమున్నది? పరిమితమైనవి, తాత్కాలికమైనవి అని ఉన్నది ఇందులో కాదా? కింద నుంచి ఉంది మాతాజీ ఒక లైన్. ఈ పేజీలో, యువతల పేజీలో కింద నుంచి ఒక లైన్ స్టార్ట్ ఉంది. ఒక లైన్ వదిలిపెట్టింది. అల్పబుద్ధి కలిగిన మునులు దేవతలను పూజిస్తారు, కానీ వారిచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతా లోకాలకు వెళుతారు, కానీ నా భక్తులు చివరకు నా పరలోకానికి చేరుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధశాం. అల్పమేధస్సులు. అల్పమేధస్సులు అంటే ఏంటి? వాళ్ళ బుద్ధి చాలా తక్కువగా ఉంది అన్నమాట. అల్ప అంటే తక్కువ, అల్ప ఆయుష్ అంటారు కదా, అంటే తక్కువ ఆయుష్. అల్పమేధశ అంటే తెలివి తక్కువ వాళ్ళు. సో అల్ప బుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు. వాళ్ళు ఇతరత్రా దేవతలకు పూజ చేస్తున్నారు. ఎవరు? అల్పబుద్ధులు. కానీ వారు ఒసగడి ఫలములు అల్పములు. ఎవరైతే ఆ దేవతలు ఇచ్చేది ఏంటి? అల్పం, తక్కువగా ఇస్తున్నారు. చిన్న చిన్న కోరికలు తీరుస్తున్నారు అనమాట. రైట్. తాత్కాలికమై ఉన్నవి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నవి, ఆ కోరికలు చిన్నవి, వాళ్ళు ఇచ్చేది చిన్న, కోరిక తీర్చేది చిన్నది. రెండోది తాత్కాలికమైనవి, అంటే పర్మనెంట్ కాదు, అది తాత్కాలికం, ఓన్లీ జన్మం మట్టుకే సరిపడుతుంది. దేవతలను పూజించేవారు దేవత లోకములకు చేరగా, ఎవరైతే దేవతలకు పూజిస్తారో వాళ్ళు ఆయా దేవతల లోకాలకు చేరుకుంటారు. నా భక్తులు మాత్రం అంత్యమున నా దివ్య లోకమునే చెందుతారు. సో కృష్ణ భగవానుని భక్తులు ఏం చేస్తారు? కృష్ణ భగవాని లోకం చెందుతారు. అంటే మీరు అడగొచ్చు, ఓకే మరి మాకు కోరిక ఉంది, ఒక పెద్ద డిసీజ్ వచ్చేసింది, మాకు డిసీజ్ వచ్చేసి ఇప్పుడు ఆ డిసీజ్ లో మరి ఒక దేవతకు చెప్పగానే ఆ డిసీజ్ క్యూర్ అయిపోతుంది నాకు, మరి షార్ట్ కట్ లో ఇది మంచిదే కదా, నేను ఈ దేవతలకు పూజ చేసే తప్పేంటి? ఆ డిసీజ్ మనకు రావడానికి రీజన్ ఎన్నో ఉంటాయి. ఆ డిసీజ్ మనకు ఎందుకు వచ్చింది, అసలు ఆ డిసీజ్ ఎలా వచ్చింది, ఆ డిసీజ్ మనము ఒక 100 జన్మలు ఎత్తి 100 జన్మల్లో అటువంటి డిసీజ్ వచ్చినా కూడా మనం 100 జన్మల్లో అది తీర్చుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటున్నాం. సో కృష్ణ ఏం చేస్తాడు? నువ్వు ఈ బాడీ వ్యామోహం వద్దు నీకు, ఇప్పుడు నువ్వు ఇంకా చాలించు, నా దగ్గరికి వచ్చేసేయి, పర్మనెంట్ గా సంతోషంగా ఉండే నా లోకానికి వచ్చేసేయి అని చెప్పి కృష్ణ నివారిస్తున్నాడు అనుకోండి.
అప్పుడు ఏది ఏది బెస్ట్? మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించడం బెస్టా? లేకపోతే తొందరగా మనకు రిజల్ట్ వచ్చేసి చిన్న చిన్నగా మన కోరికలు తీర్చేదా? ఇప్పుడు ఉదాహరణకి మనము మన ఇంటికి ఒక చాలా 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 రిచ్ పర్సన్ వచ్చాడు. సో రిచ్ పర్సన్ వచ్చినప్పుడు చాలా ధనవంతుడు. ఆయన కావాలనుకుంటే మన మన యొక్క జీవిత కాలంలో మనకున్న డబ్బు ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తాడు. అతను రాగానే నాకు ఒక్క 10 రూపాయలు ఇస్తారా అని అడిగారు అనుకోండి ఎవరన్నా, అది ఎలా ఉంటుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రభుజీ ఎంతో పిచ్చి ఇవ్వడానికి నొక్కుతున్నట్టుంది. ఎంతో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని చిన్న కోరికతో మనమే తగ్గించుకుంటున్నాం ప్రభుజీ. ఎస్ ఎస్ సో భగవంతుడు కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడంటే, దేవాది దేవుడు నీ యొక్క జన్మలో అన్ని కర్మలను తీసేసేసి డైరెక్ట్ గా ఇంకో జన్మ మృత్యు జరా వ్యాధి నీకు అక్కర్లేదు. నువ్వు ఏ జన్మ తీసుకున్నా సరే, నువ్వు ఎంత అధికమైన జన్మ తీసుకున్నా సరే, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, నీకు ఎంత పలుకుబడి ఉన్నా సరే, స్టిల్ నువ్వు మరణిస్తావు. అన్ని నిధుల నుంచి దూరం అయిపోతాయి. నువ్వు అనుకునే అందరి నుంచి నువ్వు దూరం అయిపోతావు. అసలు ఈ జన్మ లేకుండా డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చే ప్లాన్ నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉంటే, అది కాదని చెప్పేసి నువ్వు చిన్న చిన్న పోస్ట్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ అవుతాను అని కోరుకుంటున్నావు. చీఫ్ మినిస్టర్ అయిపోయి కోరుకున్నావు, చీఫ్ మినిస్టర్ అయ్యావు. చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత హెలికాప్టర్ లో వెళ్తున్నావు, మరణిస్తావు. నువ్వు చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోతుంది. నీ వారు అనుకునే వాళ్ళందరికీ దూరం అయిపోతావు. వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఏడుస్తావు, అందరికీ దూరం అయిపోతున్నావు. ఆ చిన్న పోస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు పర్మనెంట్ గా కృష్ణ భగవాన్ని ధామానికి రావడం కోసం ప్రయత్నించు. ఇంకొకతను ఏం చేస్తున్నాడు? భారతదేశ స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్నాడు. ఓకే, భారతదేశం స్వరాజ్యం పోరాటం వచ్చింది, నువ్వు న్యూస్ పేపర్లో నీ పేరు పడింది, ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ లో నీ ఫోటో ఉంది. కానీ నువ్వు మరణించావు. మరణించిన తర్వాత ఇంకో జన్మెత్తి మళ్ళీ ఇంకో స్వరాజ్యం మూమెంటం స్టార్ట్ చేశావు. ఇది కరెక్ట్ అయిన పద్ధత? ఓకే, ఈ జన్మలో నీకు బాగా ఆకలి ఉంది, నువ్వు చాలా ఏదో కొంచెం అన్నం కోసం అడుగుతున్నావు. బట్ ఈ అన్నం అడుకునే పరిస్థితి, ఈ చిన్న చిన్న పోస్టులు అడుకునే పరిస్థితి, చీఫ్ మినిస్టర్ కావాలి, నేను ఇండియాలో గొప్పవాడిని కావాలి, ఒక సర్జన్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఇటువంటి చిన్న చిన్న పోస్టులు నీకు ఎందుకు? డైరెక్ట్ గా భక్తి చేసేసుకో. ఈ మరణించిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా గోలోక బృందావనికి వచ్చేసి పర్మనెంట్ గా నువ్వు సంతోషంగా ఉండే, ఇంకా ముసలితనం లేకుండా, ఇంకా ఏ రోగం లేకుండా నువ్వు 100% హ్యాపీగా ఎల్లప్పుడూ ఉంటావు అని అది ఇవ్వడానికి దేవాది దేవుడు రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళి ఏం చేస్తున్నాము? చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. సో అట్లా అనమాట. సో అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజింతురు, కానీ వారు ఒసగడి ఫలములు అల్పములు, తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించు వారు దేవత లోకములకు చేరగా, నా భక్తులు మాత్రం అంత్యమున నా దివ్య లోకమునే చేరుదురు. ఎస్, ఇంకొకటి చదువుదాం. ఓకే, సుమతి సాధ్వి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను రవి. హరే కృష్ణ. 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావం అజానంతో మమావ్యయం అనుత్తమం. Unintelligent men who do not know me perfectly think that I, the Supreme Personality of Godhead Krishna, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know my higher nature, which is imperishable and supreme. ఇంకా మనము చాలాసార్లు ఇతరత్రా దేవతల వర్షిప్ ఒకటి ఉంది, అది మనం ఆల్రెడీ చూసాము. ఇంకా ఇప్పుడు కొందరు ఏమంటారంటే భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారవాది.
అని చాలా మంది చెప్తూ ఉంటారు. భగవంతుణ్ణి ఒక చిన్న రూపంలో చేసి మీరు ఇక్కడ కొలుస్తున్నారు, భగవంతుడు అంతటా లేడా అండి అంటారు. ఓకే, మరి భగవంతుడు అంతటా లేడా అన్నప్పుడు మరి భగవంతుడు విగ్రహంలో లేడా? ఈ చిన్న విగ్రహంలో లేడా? ఈ విగ్రహం కొలిస్తే నీకేంటి ప్రాబ్లం? రైట్. సో చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నన్ను సంపూర్ణంగా ఎరగని మందబుద్ధులు దేవదేవుడైన నేను తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చుతునని తలుతురు. అల్పజ్ఞత వలన వారు నాశనరహితమును మరియు అత్యుత్తమగు నా దివ్య స్వభావంను ఎరగలేరు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే, నన్ను సంపూర్ణముగా తెలుసుకొనలేని మందబుద్ధులు, దేవదేవుడైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడై ఉండి ఇప్పుడు ఈ రూపం తీసుకున్నానని చెప్తున్నారు, తలుస్తున్నారు. అల్పజ్ఞత వలన అంటే అల్పజ్ఞానం వలన వారు నాశరహితమైన మరియు అత్యున్నతమైన అగు నా దివ్య భావము తెలుసుకొనలేరు. సో భగవంతుని యొక్క నేచర్ ఏంటి? నాశరహితం. భగవంతుడి యొక్క ఇప్పుడు మనం ఏది తయారు చేసినా సరే, ఈ ప్రాపంచిక లైఫ్ లో మనం ఏది తయారు చేసినా అది కొన్ని రోజుల తర్వాత నశించిపోతుంది. ఎంత పెద్ద బ్రిడ్జ్ కట్టినా కూలిపోతుంది. 1000 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. 100 అంతస్తుల మేడ మీరు కట్టినా సరే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడో కాడ ఏదో క్రాక్ వచ్చేసి మళ్ళీ మొత్తం పోతుంది. రైట్. అట్లా ఇక్కడ ఉన్నది ఏదైనా సరే నాశరహితంగా లేదు. ఇక్కడ అన్నిటికీ నశించిపోతూ ఉన్నాయి. కానీ కృష్ణ అలా కాదు, నాశరహితం మరియు అత్యుత్తముడు అగు నా దివ్య భావము వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కృష్ణ భగవాన్ యొక్క భక్తులు కారు కాబట్టి. అది నెక్స్ట్ దాంట్లో చెప్తాడు అనమాట కృష్ణ, నెక్స్ట్ శ్లోకంలో. ఓకే, 25వ శ్లోకం. ఇది లాస్ట్ చదువుదాం. ఇది చదివిన తర్వాత ఓకే, సుధామాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ చదువుతా ప్రభుజీ. నాహం ప్రకాశ సర్వస్య నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానంతి మూఢోయం నాభిజానంతి లోకో మాం అజమవ్యయం. లోకో మాం అజమవ్యయం. 25వ శ్లోకం. I am never manifest to the foolish and unintelligent. For them, I am covered by my internal potency, and therefore they do not know that I am unborn and infallible. Okay, చదవండి మాతాజీ. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడననియు ఎరుగరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మూఢోయం నాభిజానాతి, కృష్ణ ఏమంటున్నాడు? మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తం కాను. సో చాలా మంది చాలా రకాలుగా చెప్తారనమాట. రైట్. నిన్న ఓకే, ఈ శ్లోకం చదివిన తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్. సో మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తం కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. భగవంతుని యొక్క కృష్ణ భగవానికి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి ఉంది. తద్వారా వాళ్ళ జ్ఞానాన్ని కప్పేస్తాడు కృష్ణ. ఎందుకు? వాళ్ళ మూఢులు మళ్ళీ అజ్ఞానులు. తత్కారణముగా వారు నేను అజుడనియు నాశము లేనివాడనియు తెలుసుకోలేరు. కృష్ణ భగవానుడు అజుడు. వాళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట, నేను చనిపోతున్నాను, భగవంతుడు ఇతను వచ్చాడు, ఈయనెవరు చెప్పడానికి, ఈయన ఎప్పుడు చనిపోడట, ఈయనెవరు చెప్పాడు, అదే అహంకారం. లేదా అతను నాశనం కాడు, నాశనం లేదు అని ఎలా చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నాయన్నీ నశించిపోతున్నాయి, నేను చూస్తున్నాను నా కళ్ళతోటి. సో ఇట్లా వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. సో వీళ్ళెవరు? మూఢులు మరియు అజ్ఞానులు. సో వాళ్ళకి కృష్ణ ఓపెన్ చేయడు. అందుకే మీరు చూడండి,
ఎంత పెద్ద పెద్ద చదువుకుంటారు, చాలా మంచిగానే చదువుకుంటారు, డబ్బు బాగా సంపాదిస్తారు. కానీ లాస్ట్‌కి వచ్చే వరకు భగవద్గీతలో శ్లోకం చూస్తే మాత్రం అర్థం కాదు వాళ్ళకి. చెప్పినా తీసుకోరు. నిన్న ఒక ఒక మేము ఇక్కడ బాలాజీ టెంపుల్, అమెరికాలో తిరుపతి లాగా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. దాని పేరు మాలిబు టెంపుల్. సో, మాలిబు టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ కృష్ణ భగవాన్ దయ వల్ల 60 భాగవతం సెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. సో, ఒక రోజులో. సో, అలా చేసేటప్పుడు ఒక ఆమొచ్చింది. ఒక ఆమొచ్చేసి భాగవతం తీసుకుంది. తీసుకొని తక్కువ డొనేషన్ ఇచ్చింది. ఇచ్చేసి మేము చెప్పామన్నమాట. సో, చదవండి మీరు. చదువుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది. అన్నీ క్లియర్‌గా ఉంటాయంటే ఆమన్నదన్నమాట. మీరేమనుకోకపోతే నేను ఒక విషయం చెప్తాను మీకు అంది. ఓకే. చెప్పండి అన్నా. యాక్చువల్లీ దేవుడు అనేవాడు చాలా గొప్ప. మనం కూడా దేవుడే. ఆమె ఇలా చెప్తుంది. మనం కూడా దేవుడే. ఇప్పుడు మనం అది మర్చిపోయాము. మనం ఎప్పుడైతే మరణిస్తామో మనం కూడా దేవుడైపోతాం. ఇది మీరు తెలుసుకోవాలి. ఓకే. మీరివన్నీ చేస్తున్నారు. దేవుడికి ఆకారం ఉందని చెప్తున్నాడు అని చెప్తున్నారు. కానీ దేవుడికి ఆకారం లేదు. దేవుడు అనంతుడు. ఎటు చూసినా దేవుడే. మీరు దేవుడే, నేను దేవుడినే. ఎక్కడ చూసినా కూడా దేవుడే మనకి. ఓకే. ఆమెతో ఇంకా అక్కడ డిస్కషన్ పెట్టుకొని ఆల్రెడీ భాగవతం తీసుకుంది. ఇప్పుడు ఆమెతో ఇవన్నీ సత్యాలు చెప్పామనుకోండి అక్కడ, ఆమె ఏమైతుంది? భక్తిలోకి వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఆమె చెప్పేటియన్నీ చాలా ఓపికగా విన్నాం మేము. విన్న తర్వాత ఈ భాగవతం చదవండి, మీరన్నీ అర్థమైపోతాయి మీకు. హ్మ్. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాం. సముద్రంలో మనం ఒక నీటి చుక్క లాంటి వాళ్ళం. ఆ నీటి చుక్క కూడా మనం టేస్ట్ చేస్తే సముద్రం టేస్ట్ ఏంటి అంతా తెలిసిపోతుంది మనకి. క్వాలిటీలో భగవంతుడితో మనం సేమ్ క్వాలిటీస్‌లో ఉన్నాం. కానీ క్వాంటిటీలో మనం భగవంతుడు చాలా విశాలుడు, చాలా గొప్ప, మనం చాలా చిన్న అని చెప్తే ఆమె అది పూర్తిగా తీసుకోలేదు. బట్ అట్‌లీస్ట్ భాగవతం తీసుకుంది. హ్మ్. సో, ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఇవన్నీ కూడా న్యూట్రల్ మైండ్‌తో ఎవరైనా తీసుకుంటే భగవంతుడు ఓపెన్ చేస్తాడు వాళ్ళకి కూడా. వాళ్ళ హృదయంలో కూడా ఓపెన్ చేసి ఎంటర్ అవుతాడు. కానీ ఓకే. ఇవన్నీ చెప్పారు. కానీ నేనిలా అనుకుంటాను, అలా అనుకుంటాను అని అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి కృష్ణ వ్యక్తం కాదు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. ఓన్లీ కృష్ణ భగవానుడి భక్తులకే కృష్ణ రివీల్ చేస్తాడు అన్నీ. అందుకే మీరు చూసారా? డివోటీస్ చాలా ఈజీగా తీసుకుంటారు. కొందరు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు భగవద్గీతలో ఇలా ఉందా? నాకు ఇన్ని రోజులు తెలీదేంటి అని సిన్సియర్‌గా తీసేసుకుంటారు. కొందరేంటి ఇలా కాదు, ఇలా రాసారేంటి, ఇదేంటి, అదేంటి, గ్రామర్ ఏంటి ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా లాస్ట్‌కి అది అర్థం చేసుకోరు, ఇది అర్థం చేసుకోరు, ఇంకా అలాగే ఉంటారు. సో, అట్లా చాలా మంది ఉంటారనమాట. సో, మనము భగవంతుడు ఏం చెప్తున్నాడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. ఇక్కడ కృష్ణ భగవానుడే ఇంత క్లియర్‌గా చెప్తున్నాడు. సింపుల్‌గా. మీరెక్కడైనా దేవతలకు పూజ చేస్తున్నారంటే తెలివి తక్కువ వాళ్ళు, ఆ దేవతలకు అట్రాక్షన్ ఇచ్చేది నేనే. ఆ దేవతలు ఇచ్చే ఫలితాలు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు. ఆ దేవతల ద్వారా మీ కోరికలు తీరాయి అనుకుంటున్నారు. అది తీర్చేది నేనే. ఆ! సో, ఇవన్నీ క్లియర్‌గా కృష్ణ చెప్పాడు మనం. ఇవన్నీ చెప్పినప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని మనం కృష్ణ భావన. నాకు ఫస్ట్ టైమ్ ఇది చదివినప్పుడు ఈ చాప్టర్ నేను ఎన్నో సార్లు ఎన్నో టెంపుల్స్‌కి వెళ్ళాను. పూజారులందరూ తీసుకున్నారు. ఈ చీటీ కట్టండి, మీరు ఈ పూజ చేయండి, ఇది చేయండి అన్నారు. కానీ ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు నాకు. ఇతరత్రా దేవతల పూజ చేయవలసిన అవసరం లేదు. కానీ మరి వాళ్ళెందుకు చెప్పలేదని ఆలోచిస్తే ఏంటి అర్థం? వాళ్ళు కూడా కృష్ణ భగవానుడి భక్తులు కారు. వాళ్ళకి కూడా భగవద్గీత అర్థం కాలేదు. సో, ఓన్లీ మనం భక్తులతోని కలిసి కూర్చొని మనం ఇది చదివితేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనమెళ్లి వేరే వాళ్ళకి ఎవరైనా ఇవన్నీ చెప్పామనుకోండి. హ్మ్. సో, వాళ్ళు అవి అర్థం చేసుకోలేరు. మీకు ఇంకా కొన్ని ప్రూఫ్స్ ఇస్తాను నేను. సో థట్ మీకు ఎవరితోనన్నా మీరివి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో చెప్పినా కూడా మీకు ఫుల్ సరే. డీటెయిల్. యెస్. హరే కృష్ణ. ప్రభుజీ వాళ్ళ ఉపాధి కోసం కూడా అలా చెప్పి మన దగ్గర ద్రవ్యం తీసుకునే యెస్. దానికా ప్రభు? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యెస్. ఇప్పుడు మీరు టెంపుల్స్ అంటే చూడండి. మీరు వస్తారు, వినాయకుడు టెంపుల్ కడుతున్నాం ఇక్కడ అని చెప్పేసి చందా అడుగుతారు. ఓకే. మీ ఇంటి పక్క వాళ్ళు 50,000 ఇచ్చారు. మీరు 50,000 ఇయ్యరంటారు. ఓకే. సరే వాళ్ళు ఇస్తే ఇచ్చారు. మాకిష్టం లేదండి అంటారు. మీరు టెంపుల్‌కెళ్తే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ప్రభుజీ.
రైట్? అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు సమత్వంగా ఉన్నారు. ఓకే. పూజ చేశారు. పూజ చేసేసి దేవుడి పేర్లు, పాటలు పెట్టేసి వాళ్ళు తినేదేంటిది, వాళ్ళు తాగేదేంటి, వాళ్ళు డాన్స్ చేసేదేంటి మనందరం చూస్తూనే ఉన్నాం. రైట్? ప్రభుజీ. లాస్ట్‌కి ఇవన్నీ తీసేసుకొని వాళ్ళేంటి, ఈ కాలనీలో ఈ కలెక్షన్ అంతా చేసి నేను చేస్తున్నానిది. నా ఎస్ గొప్పతనం. ప్రభు. సో, ఇలాంటివి చాలా ఉంటాయి. అహంకారంతో చేసేవి కొన్నుంటాయి. రజోగుణంతో చేసేవి కొన్నుంటాయి. తమోగుణంతో ఇది వ్యాపారంగా చేసేవి కొన్నుంటాయి. ఒక టెంపుల్ కడతారు. టెంపుల్ కట్టిన తర్వాత అర్చన ప్రాపర్‌గా అవుతుందా? ప్రతిరోజు పూజ చేస్తున్నారా? భగవంతుడికి కావాల్సిన నైవేద్యం పెడుతున్నారా? ఆ! భగవంతుడు చెప్పిన విధంగా లక్షణాలు ఉన్నాయా వాళ్ళకి? ఆ! వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఇవన్నీ మనం చూసామనుకోండి, క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. యెస్ మాతాజీ. యెస్. వాళ్ళ యొక్క ఆహ్, ద్రవ్యం కోసం చేసే పనులు గూడా చాలా ఉన్నాయి ఇటువంటివి. ఓకే. ఇంకా కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను మీకు ఈ టాపిక్‌లో. శ్రీమద్ భాగవతం. సో, ఇది శివుడి గురించి బేసికల్లీ. సో, శివుడి గురించి చాలామంది అంటారనమాట. ఆహ్, సో, సేమ్ టెంపుల్‌లో వెళ్ళాము. ఆయనే చూసారు అని చూసేసి మీరేంటండి కృష్ణనే దేవాది దేవుడు అంటున్నారు. శివుడికి పూజ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. నాకు కొంచెము అది నచ్చలేదు. యెస్. నీకు నచ్చే విధంగా రాయాలా పుస్తకాలు? శాస్త్రాలన్నీ నీకు నచ్చే విధంగా రాయాలా? సో, ఏదైతే నిజంగా ఉంటుందో, ఏదైతే సత్యం ఉంటుందో అది చెప్పాలి మనం. రైట్? భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలో అది సత్యంగా మనం చెప్పాలి. నీకు నచ్చుతుందా? నచ్చట్లేదా? దాన్ని బట్టి కాదు గదా! రైట్? సో, దీంట్లో శివుడు గురించి చూద్దాం. సో, శ్రీమద్ భాగవతం 12, 13, 1 మీకు షేర్ చేస్తానది. హ్మ్. ఇందులో ఎవరైనా వచ్చేసి శివుడి గురించి చెప్పారనుకోండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. సూత ఉవాచ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతా స్తున్వంతి దివ్యైస్తవేర్ వేదై సాంగపదాక్రమోపనిషదేర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. యం బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత అంటే బ్రహ్మదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు అంటే శివుడు, మరుత్స్ స్తున్వంతి దివ్యైస్తవేర్ మీ గురించి ఎన్నో గొప్పగా మిమ్మల్ని స్తుతి చేస్తున్నారు. స్తున్వంతి దివ్యైస్తవేర్ స్తవాలు చేస్తున్నారు. వేదై సాంగపదాక్రమోపనిషదే గాయంతి యం సామగా వేదాల్లో మీ గురించి ఎన్నో ఉపనిషత్తుల్లో అన్నిట్లలో కూడా మీ గ్లోరీస్ చెప్పారు. ఎవరి? కృష్ణ భగవానుని గ్లోరీస్. గాయంతి యం సామగా సామవేదాలో మీ గురించి ఎంతో విధంగా వర్ణించారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. యోగిలు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు ధ్యానంలో ఏం చూస్తున్నారు? మీ యొక్క రూపాన్ని చూస్తున్నారు. హ్మ్. యస్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. అట్లా అందరూ సురులు, అసురులు అందరూ కూడా ఆ! మిమ్మల్ని పూజిస్తున్నారు. దేవాది దేవుడైన మిమ్మల్ని పూజిస్తున్నారు. మీకు నా యొక్క శరణం. ఇది శ్రీమద్ భాగవతంలో 12వ స్కందం 13వ చాప్టర్‌లో 1వ శ్లోకంలో ఇది. 12, 13, 1 ఇది చెప్పారు. ఓకే. ఇంకా శివుడు డైరెక్ట్‌గా ఏం చెప్పాడో చూద్దాం. డైరెక్ట్‌గా శివుడు. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 4వ స్కందం 24వ చాప్టర్ 28వ శ్లోకం. సో, ఇది రుద్రగీత. భగవద్గీత లాగా రుద్రగీత కూడా ఉంది. శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 24వ చాప్టర్ వచ్చేసి రుద్రగీత చాప్టర్. అందులో ఏం చెప్తున్నాడు శివుడు? యః పరం రంహస సాక్షాత్ త్రిగుణా జీవ సంనితః భగవంతం వాసుదేవం ప్రపన్నస్స ప్రియో హిమే. భగవంతం వాసుదేవం
prapanna sa priyo hime. So Lord Shiva continued, if any person who is surrendered to Supreme Personality of Godhead Krishna, the controller of everything, material nature as well as the living entities, is actually very dear to me. శివుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇది ఆ శివుడు ఈ శ్లోకం చెప్తున్నాడు ఏమని? ఎవరైతే కృష్ణ భగవానుడికి, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడికి శరణం తీసుకుంటారో ఆ కృష్ణ భగవానుడు ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, అన్ని జీవరాశులకు అధిపతి శివుడు అంటున్నాడు. ఎవరైతే ఆ యొక్క కృష్ణ భగవానుని శరణు తీసుకుంటారో వాళ్ళు నాకు చాలా ఇష్టలు, నాకు చాలా ప్రియులు. అంటే కృష్ణ భగవాను డివోటీస్ అంటే శివకి చాలా ఇష్టం. అదెవరు చెప్తున్నారు? శివ చెప్తున్నాడు. ఓకే, శ్రీమద్ భాగవతం దాని తర్వాత శ్లోకం, నెక్స్ట్ శ్లోక. స్వధర్మనిష్టా శతజన్మ విపుమాన్ విరించితాం ఏతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవతో తవైష్ణవం పదం యతాహం విబుధా కలాత్యయే. A person who executes his occupational duty properly for 100 births becomes qualified to occupy the post of Brahma. ఎవరైతే 100 జన్మలు చాలా ధర్మంగా పాలిస్తారో, 100% ధర్మంగా ఎవరైతే 100 జన్మలు గడుపుతారో వాళ్ళకు బ్రహ్మ పొజిషన్ ఇస్తారంట, వాళ్ళు బ్రహ్మ అవుతారు. అండ్ ఇఫ్ హీ బికమ్స్ మోర్ క్వాలిఫైడ్, అంతకంటే ఇంకా ఎక్కువ పూజలు ధర్మంగా బతికారనుకోండి, ఏది బ్రహ్మ 100 జన్మల కంటే ఇంకా ఎక్కువ, అప్పుడు నన్ను ఆశ్రయిస్తారు వాళ్ళు. ఎవరు? శివుణ్ణి. ఓకే, శివుని దగ్గరికి రావాలంటే ఏం చేయాలంట? 100 సంవత్సరాలు 100 జన్మలు ఎవరైతే ధర్మంగా బ్రతుకుతారో వాళ్ళు బ్రహ్మ అవుతారు. అంతకంటే అధికంగా ధర్మంగా ఉన్న వాళ్ళు శివుడి దగ్గరకు వస్తారు. A person who is directly surrendered to Lord Krishna or Vishnu in alloyed devotional service is immediately promoted to spiritual planets. వీటికంటే కూడా ఎవరైతే కృష్ణ భగవానునికి శరణం తీసుకుంటారో, ఏది అనన్య భక్తిలో, వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠ లోకాలకు వెళ్తారు. లార్డ్ శివ అండ్ అదర్ డెమిగాడ్స్ అటైన్ దీస్ ప్లానెట్స్ ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ప్రచేతాస్కి ఇది చెప్తున్నాడు ఏమని? ఈవెన్ బ్రహ్మ శివుడు కూడా ఈ ప్రపంచం ప్రళయం, ఎప్పుడు మహాప్రళయం వస్తుందో అప్పుడు వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. కానీ ఎవరైతే కృష్ణ భగవాని భక్తులు ఉన్నారో వాళ్ళు మరణించగానే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్తున్నారు, కృష్ణ భగవాన్ ధామానికి వెళ్తున్నారు. వాళ్ళు ఇదంతా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్రహ్మ కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ బ్రహ్మ శివుడు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ఇది చాలా మనం ఇది తెలుసుకొని మనం ఇది పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ప్రశ్న మనకు పదే పదే వస్తుంది, క్లాస్లో వస్తుంది, మనం వెళ్ళి ఎవరికైనా చెప్పినప్పుడు వస్తుంది, మనకు కూడా మళ్ళీ మళ్ళీ తడుతుంది. సో ఇదంటే ఏంటంటే మనం శాస్త్రాలను తీసుకొని క్షుణ్ణంగా చదివి ఈ కంక్లూజన్కి వచ్చాం. మనం ఏది జస్ట్ మనం నేను కృష్ణ పార్టీ, నువ్వు శివ పార్టీ ఇట్లా కాదు. అన్ని చదివి ఎవరు ఏంటి, ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఏ స్థుతి చేస్తున్నారు, అవన్నీ చూసి ఎవరు దేవాది దేవుడు, ఇదంతా చూసి మనం అప్పుడు ఆ విధంగా పూజ చేస్తున్నాం. ఎందుకు? అది భగవద్గీతలో ఉంది, కృష్ణ అలా చెప్పాడు, ఆచార్యులు అలా చెప్పారు. రైట్? మనం వ్యత్యాసంగా ఇలా ఏం చేయట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం డిస్కస్ చేద్దాం. సారీ, ఇవాళ క్లాస్ కొంచెం ఎక్కువసేపు అయింది, ఇంపార్టెంట్ టాపిక్. అందరు మీట్లో ఉన్నారు. వింటా ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. అలా లీనమైపోయాం మేము కూడా. ధన్యవాదాలు. ప్రణామం రాధాగారు, మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. సో మనం శ్రీమద్ భాగవతం క్లియర్ గా చదివామనుకోండి, శ్రీమద్ భాగవతం భగవద్గీత క్షుణ్ణంగా పరిశీలించి చదువుతూ ఉంటే మనకి ఇవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. ఇలా కాకుండా మనకు ఇతరత్ర కోరికలు ఉండి మనము ఏదో ఒకటి అల్టీరియర్ మోటివ్స్ అంటారు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు బయటికి ఒకటి వ్యక్తపరుస్తున్నాం, కానీ లోపల మన మోటివేషన్ ఇంకోటి ఉంటుంది. బయటికి చూస్తుండే బాగానే
బాగానే వస్తారు, కలెక్షన్ చేస్తారు, మన కాలనీలో టెంపుల్ కడితే బాగుంటుంది అవన్నీ చెప్తారు. కానీ లోపట మాత్రం వాళ్ళకి ఏముంటుంది, ఓ పలాని వాళ్ళు టెంపుల్ కట్టారనే పేరు రావాలి, ఆ పిల్లర్ పైన నా పేరు పెట్టాలి, మా యొక్క వంశం అంతా ఈ టెంపుల్ కట్టారని మా వంశం అంతా పేరు ప్రతిష్టలతో ఉండాలి. ఇవన్నీ అల్టీరియర్ మోటివ్స్. అల్టీరియర్ మోటివ్ అంటే వాళ్ళ లోపట కోరికలు. సో అట్లా పేరు ప్రతిష్టల కోసం ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. అట్లా ఏమీ లేకుండా భక్తి జస్ట్ కేవలం కృష్ణ ప్రీత్యర్థం మనం భక్తి చేస్తూ పోతే ఆ, ఇది సుఖం ఆ, చాలా సుఖంగా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు, కాంప్లికేషన్స్ లేకుండా. ఓకే, ఎవరికి ఏమైనా ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఏం చేద్దాం ఈరోజు. మీరు కూడా చాలా సేవలు చేస్తారు ప్రభుజీ, కానీ బయటికి పడారు ప్రభుజీ. లేదు మాతాజీ, ఏమి సేవ అంటే జస్ట్ ఏదో మనకి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఒక్క నిమిషం. రైట్? ఎన్ని జన్మలు పట్టిందో ఈ అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఏదో ఒక సేవ మనం కూడా చేయాలి. మనకు సాధ్యమైనంత వరకు మనం ఏమేమి చేయగలుగుతామో అది మనం చేయాలి. అంటే ఈ సేవ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే భగవద్గీతలో కృష్ణ చివరిలో చెప్తాడనమాట, ఈ యొక్క భగవద్గీత నాలెడ్జ్ మనము వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనం కృష్ణకి దగ్గర అవుతాం, కృష్ణకి అత్యంత ప్రియులం అవుతాం అనమాట. సో ఎస్, మన కోరిక ఏంటంటే కృష్ణాన్ని ప్రీత్యర్థం చేయడం ప్లస్ కృష్ణకి మనం ప్రీత్యర్థంగా ఉండడం, అది తప్ప ఇంకా వేరే లేకుండా అనమాట. సో అందుకనే మనం ఈ సేవ చేసేది. అఫ్ కోర్స్ అందరూ టెంపుల్లో ఎవరెవరు అందరూ సేవ చేస్తారు, కొందరు పూలు కడతారు, కొందరు వంట చేస్తారు, కొందరు క్లాసెస్ చెప్తారు, కొందరు టెంపుల్ క్లీనింగ్, కొందరు టెంపుల్ గురించి ప్రచారం, పాంప్లెట్స్ పంచుతారు, క్రౌడ్ కంట్రోల్, చాలా ఉంటాయి సేవలు, పూజారి సేవ, అట్లా ఏదో ఒక సేవ తీసుకొని మనం చేయాలి. అవన్నీ సేవలు కావాలంటే లక్ష్మి ఉండాలి కదా ప్రభుజీ, లక్ష్మి చేసే వాళ్ళు ఉంటేనే ఈ సేవలన్నీ అయితే అనుకుంటాము. అవి వస్తాయి మాతాజీ, వాటి గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు మన సంకల్పం కరెక్ట్ గా ఉందనుకోండి, మనము ఇక్కడ టెంపుల్ కొత్త స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు కృష్ణ పంపిస్తాడు ఎవరినో ఒకరిని. మన సంకల్పం కరెక్ట్ గా ఉండి మన 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 యొక్క సేవ భావం కరెక్ట్ గా ఉందంటే లక్ష్మి ఇచ్చే వాళ్ళని పంపిస్తాడు, క్లాస్ చెప్పే వాళ్ళని పంపిస్తాడు, టెంపుల్ కట్టే వాళ్ళని పంపిస్తాడు, భక్తుల్ని పంపిస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. మనం చదివాం కదా ఇవాళ, ఎవరైతే ఒక కోరిక తీర్చుకోవడానికి ఒక దేవత దగ్గరికి పూజకి వెళ్తుంటే వాళ్ళకి ఆ దేవత మీద కూడా భక్తి ఇచ్చేది కృష్ణనే అంటున్నాడు. అలాంటి వాళ్ళ కృష్ణ సేవ ఇవ్వగలిగింది ఏంటి? భక్తులకి, మంచి ఆలోచనతో వెళ్ళే వాళ్ళకి ఎందుకు ఇవ్వడు? డెఫినెట్ గా ఇస్తాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. వాంఛా కల్పాతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండోత్. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.